మరి దేవుడికి దగ్గరగా ఉంటాం. నటనా జీవితాన్ని కలిగి ఉంటారనమాట అండి. ఎందుకంటే సాతాను గారు ఏం చేస్తాడంటండి, దేవుడికి మనల్ని దూరం చేసేలాగా ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాడండి. ఆయన సన్నిధిలో నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకో. నీ హృదయాన్ని పాతాళంలో విడిచిపెట్టకుండా పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు అనుదినము అనుక్షణము మరి ఆయన కృపాక్షేమంలో మనల్ని దీవిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం అందరం కూడా మరి 47 దినాలు మరి దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థనకు మనం సిద్ధపాటు అవుతూ ఉన్నాం. మరి ప్రార్థనలో మనం ఎలా ఉండాలి, ఏ విధమైన ప్రార్థన మనం చేసుకోవాలి, మరి ఉపవాసం ఉంటే సరిపోతుందా, మరి ఉపవాసం ఉంటే సరిపోతుందా, మరి మన ప్రార్థన ఎలా ఉండాలి, ఉపవాసంలో మనం ఏ విధమైన ప్రార్థన చేసుకోవాలన్నది కింద వారు మీకు చెప్పాను నేను. మన మారు మనసు కోసం ప్రార్థన చేసుకోవాలి. ఉపవాసం వల్ల ఉపకారం ఏంటంటే మరి ఉపవాసం ఉండి మనం మొరపెట్టినప్పుడు మరి దేవుడు మనం మొర వింటాడని యోవేలు గ్రంథంలో దేవుడు చెప్పాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి తిరిగి ఒకవేళ దేవుడి దగ్గరికి వస్తే ఆయన పశ్చాత్తాపడి మన పాపాలను క్షమిస్తాడేమో అని. కాబట్టి మన పాపాల కొరకు, మన పితరుల యొక్క పాపాల కొరకు, మన మారు మనసు కొరకు మరి దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలన్న విషయాన్ని తెలుసుకుంటా ఉన్నాం. అయితే దేవుడు మానవుడిని దేని కొరకై సిద్ధపరిచాడు, దేని కొరకై ఏర్పాటు చేశాడు మన బైబిల్లో చూసినప్పుడు, ఆదికాండం ప్రారంభం నుంచి మనం చూసినప్పుడు మరి వేలాది దూతలు, కోట్లాది దూతలు పరలోక రాజ్యంలో మరి నిత్యము దేవుని స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న దేవుడు ఒక ఆశపడ్డాడు. నాకు బిడ్డలు కావాలి, వారు ఎలా ఉండాలంటే నా స్వరూపంలో ఉండాలి, నా రూపంలో ఉండాలి, మరి నా బిడ్డలు నన్ను స్తుతించేవారిగా ఉండాలి, నన్ను ఆరాధించేవారిగా ఉండాలని మరి ఆశపడ్డ దేవుడు ఆదామును అవని సృష్టించి మరి ఆయన జీవాత్మను ఊది మరి సర్వలోకం మీద అధికారాన్ని దేవుడు వాళ్ళకి ప్రసాదించాడు. ఏం కోరుకుంటా ఉన్నాడని దేవుడు, ప్రతి దినము మరి వారితో సహవాసం కలిగి ఉండాలి, వారితో మాట్లాడుతూ ఉండాలి, మరి వారి దగ్గరికి నేను, నా దగ్గరికి వారు మరి ఎప్పుడు కూడా సమీపంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే ఈ లోకంలో మరి ఉపవాసం అంటే మనం చెప్పుకున్నాం కదా, ఉపవాసం అంటే దేవునికి సమీపముగా ఉంటాం, మరి దేవుడికి దగ్గరగా ఉంటాం, మరి దేవుడితో పాటు ఉండి మరి దేవుని స్తుతించి ఆరాధించేవారుగా మనం ఉండాలని మరి ఉపవాసం ఉంటా ఉన్నాం. మరి దేవుడు సృష్టించుకోవడం కూడా మానవుని దేనికై సృష్టించుకున్నాడంటే ఆయన ఆరాధిస్తానికి, ఆయన స్తుతిస్తానికి, ఆయన కోరుకున్న విధంగా, ఆయన ఆశపడ్డ విధంగా మరి ఈ లోకంలో వారు జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఈ లోకంలో మనం దేవుడికి దూరం అయిపోతూ ఉన్నాం. ఆదాము అవ్వ కూడా దూరం అయిపోయారండి. కారణం ఏంటి? దేవుడు ఆజ్ఞల్ని వ్యతిరేకించి మరి దేవుడు దేన్నైతే ముట్టుకోవద్దో, దేన్నైతే నువ్వు తీసుకోవద్దో అని దేవుడు చెప్పాడో దానికై ఆశపడి వారు దేవునితో స్నేహాన్ని, దేవునితో బంధాన్ని మరి తెంచుకున్నట్లుగా బైబిల్లో మనకు కనపడుతుంది. కాబట్టి ఈ రోజుల్లో మనల్ని దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఏది మనల్ని ఆపుతూ ఉంది? ఎందుకంటే సాతాను గారు ఏం చేస్తాడంటండి, దేవుడికి మనల్ని దూరం చేసేలాగా ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాడంటండి. మన మీద నేరాలు వేస్తూ ఉంటాడంటండి, నిందలు వేస్తూ ఉంటాడంట, అనేకమైన అబండాలు పెట్టి మనల్ని దేవుడికి ఏ విధంగా దూరం చేయాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఈ ప్రయత్నంలో మనం ఎలా ఉండాలి దేవుడి దగ్గర అన్నప్పుడు, దేవుడి దగ్గర ఒక నమ్మకంగా, నీతిగా, యథార్థవంతులుగా మనం ఉండాలి. మరి మనం ఉండలేకపోతానికి గల కారణం ఏంటి? మరి మీరు అనొచ్చు, మేము చర్చికి వస్తున్నామండి, బాప్తిజం తీసుకున్నామండి, అయ్యో చర్చిలో ఉన్న సిస్టమ్స్ ప్రకారంగా మేము నడుస్తూ ఉన్నామండి,
ఏదో బొట్టు తీసేమన్నారు తీసేమండి, మరి అయ్యో కానుకలు ఇమ్మన్నారు ఇస్తున్నామండి, మరి ఏదో ఇలా చేయమన్నారు అలా చేస్తున్నాం, ఆదివారం రమ్మన్నారు వస్తున్నాం, ఇలా మేము దేవుళ్ళు నడుస్తున్నామంటే సరిపోతుందా అంటే, మరి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మరి శాస్త్రుల్ని పరిచయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చెప్తున్నాడు, అయ్యో శాస్త్రులారా పరిచయులారా, అయ్యో వేషధారులారా. ఈ శాస్త్రుల పరిచయాలు ఎక్కడ ఉంటా ఉన్నారంటే దేవుడి దగ్గరే ఉంటూ ఉన్నారు, కానీ దేవుడికి చాలా దూరంగా ఉన్నారండి. ఎక్కడ? శారీరకంగా దేవుడి దగ్గర ఉంటున్నారు, శారీరకంగా నడక దేవుడి దగ్గర ఉంటున్నారు, భక్తి దేవుడి దగ్గర ఉంటుంది, విధానం దేవుడి దగ్గర ఉంటుంది. అందుకని యెషయా గ్రంథంలో దేవుడు మాట చెప్తున్నాడు, చూడండి ఒకసారి 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం చదవండి. ప్రభువు ఎలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, గాని తమ హృదయములను నాకు దూరము చేసుకుని ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుడి సన్నిధిలో ఉన్నారు, దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుడి మాటలు పలుకుతూ ఉన్నారు, వాక్యం చెప్తా ఉన్నారు, వాక్యాన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. కానీ వారి హృదయాలని ఏం చేసుకుంటూ ఉన్నారంటే దూరంగా పెట్టుకున్నారంటండి. కానీ భక్తి బట్టి చాలా బాగా చేస్తున్నారంటండి, భక్తిని చాలా బాగా చేస్తున్నారంటండి, భక్తిలో చాలా బాగా నడుస్తున్నారంట. అందుకని చెప్తున్నాడు, పెట్టిన శిష్టాలను బట్టి విధానాన్ని బట్టి వారు చాలా బాగా నడుస్తూ ఉన్నారు. కానీ ఎలా ఉన్నారంటే వేషధారులుగా ఉన్నారు. వేషధారులు అంటే ఏంటండి? మన ఫిల్మ్ యాక్టర్లు చూస్తూ ఉంటాం కదా, రకరకాల వేషాలు వేస్తూ ఉంటారండి వాళ్ళు. ఒక్కొక్కసారి యేసు ప్రభు క్యారెక్టర్ వేస్తారండి, మరి లేకపోతే మరి రకరకాల క్యారెక్టర్లు వేస్తూ ఉంటారు. ఏసి అది చేస్తానని చెప్పి కూడా ఆయనలాగా ఉన్నట్టే కనపడతారండి. తీసేసిన తర్వాత ఏం చేస్తారండి? ఆ నటుడు లోక సంబంధమైన తన జీవితంలో ఎలా ఉన్నాడో అలా బ్రతుకుతూ ఉంటాడు. సిగరెట్ కాలుతూ ఉంటాడు, ఒకవేళ మందు తాగుతూ ఉంటే మందు తాగుతూ ఉంటాడు, లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. కానీ మరి వేషం వేసినప్పుడు మనం కొన్ని సినిమాల్లో చూసినప్పుడు యేసుప్రభు వారిని చూసినప్పుడు మరి యేసుప్రభు వారు ఇలాగే ఉన్నారేమో, ఇలా శ్రమ పడ్డారేమో, ఎంత ఇబ్బంది పడ్డారేమో అని మన మనసులో కదిలిపోయే విధంగా వాళ్ళు యాక్షన్ చేస్తూ ఉంటారండి. కాబట్టి వేషధరణ అనగా నటనా జీవితాన్ని కలిగి ఉంటారనమాట అండి. మరి ఎక్కడ ఉంది నటన? ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైందని మనం చూసినప్పుడు బైబిల్లో మరి యాకోబు మనకు కనపడుతూ ఉంటాడు. యాకోబు ఏసావు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మరి యాకోబు ఈలోక సంబంధమైన ఆశీర్వాదం కోసము, ఎకలో సంబంధమైన దీవెన కోసము మరి వారి తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతూ ఉన్నాడంటే యాసావులా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి వేషం వేసుకున్నాడంటే యాసావు లాంటి వేషం వేసుకున్నాడు. ఎలాంటి వస్త్రాలంకరణ చేసుకున్నాడంటే పైకి యాసావులా ఉండేలాగా అలంకరణ చేసుకుని తన తండ్రి దగ్గర ఆశీర్వాదం కొరకు ప్రయత్నం చేసేవాడుగా యాకోబు మనకే కనపడతా ఉన్నాడు. మరి దీనివల్ల యాకోబు ఏం పొందుకున్నాడు, ఏ దీవెన పొందుకున్నాడు, ఏ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఎలాంటి మేలు పొందుకున్నాడని బైబిల్లో మనం చూస్తే, ఎప్పుడైతే తన వేషధారిగా ప్రయత్నం చేసి ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో కుటుంబానికి దూరం అయిపోయాడు, ఒంటరివాడిగా అయిపోయాడు. తన జీవితంలో అనేకమైన ఆపదల్ని, అనేకమైన కష్టాలని, ఇబ్బందుల్ని, శోధనల్ని ఎదుర్కొన్నవాడిగా యాకోబు మనకు కనపడతా ఉన్నాడు. అదే కాకుండా వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత బహుకాలము మరి వివాహ విషయం కానించి, ధనం విషయం కానించి, అతనికి ఇస్తాన్న రొక్కము కానించి ప్రతి దాంట్లో యాకోబుని వారు మోసం చేస్తా వస్తానే ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, మీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారో, పెదవులతో నన్ను గణపరుస్తూ ఉన్నారో, పెదవులతో నన్ను ఆరాధన చేస్తున్నారో, కానీ ఏమవుతున్నాయంటే మీ హృదయాలు నాకు చాలా దూరంగా ఉంటున్నాయి.
మన దేవుడు ఎవరండి? హృదయాంతరంగాల్ని చూసి ఆశీర్వదించే దేవుడు, నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు. అందుకనే సౌలు గారు అన్నాడు, అయ్యా బలులు ఇస్తున్నాను, అయ్యా ఇవన్నీ కూడా దేవుడి కొరకే తీసుకొచ్చాను, దేవుడి కొరకు విస్తారమైన బలులు నేను ఇస్తానన్నప్పుడు సమూయేలు అదే మాట చెప్పాడు, నీ దేవుడు హృదయాంతరంగాల్ని చూసి ఆశీర్వదించే దేవుడు, నీ దగ్గర మాట వినే గుణం లేదు. ఏం లేదండి, దేవుడికి లోబడే గుణం లేదు, దేవునికి నీ హృదయాన్ని సమీపంగా ఉంచుకునే హృదయం లేదు, దేవుని దగ్గర నివసించే హృదయం నీకు లేదు. కాబట్టి సౌలా నీ రాజ్యము కూలిపోద్ది, సౌలా నీ జీవితంలో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు, అనేకమైన శోధనలను ఎదుర్కోబోతున్నావు. దేవుని యొక్క శిక్ష నీ మీకు రాబోతుంది. కారణం ఏంటంటే ఈ సౌలు పైకి మాత్రం భక్తిపరులా ఉన్నాడు, కానీ తన హృదయం అంతా కూడా ఈర్ష్యతో నింపబడినవాడిగా, తన హృదయం అంతా కూడా కఠినపరచబడినవాడిగా, తన హృదయం అంతా కూడా దేవుని మాట విననివాడిగా ఈ సౌలు ఎప్పుడైతే ఉండటం ప్రారంభించాడో, ఈ సౌలు దేవునికి దూరంగా ఉండటం ప్రారంభించాడు. కాబట్టి మనం అనుకుంటూ ఉండొచ్చు, అయ్యో మా జీవితంలో మరి దేవుని యొక్క మహిమని ప్రభావాన్ని మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? హృదయంతరంగాలు. అందుకని దేవుడు చెప్తున్నాడు, యోహాను సువార్తలో అంటూ ఉంటాడు దేవుడు, ఎలాతోని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే దినాలు వస్తున్నాయి, నా బిడ్డలు ఒక రోజున అలా నన్ను ఆరాధించేవారిగా ఉంటారు. ఎలా ఆరాధించాలి దేవుని అంటే దేవుడు చెప్తున్నాడు, సత్యముతో ఆరాధించాలి, యథార్థతతో ఆరాధించాలి, నమ్మకమైన హృదయముతో దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుణ్ణి ఆరాధించే విధంగా ఉండాలి. కానీ పైకి మాత్రము సిస్టమ్స్ పెట్టుకుని దేవుణ్ణి మనం ఆరాధిస్తే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయము నాకు చాలా. మరి ఉపాసన మనం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలండి? ఇప్పుడు మీరు అంటూ ఉండొచ్చు చాలామంది, అయ్యా మరి బ్యాగులు సర్దుకుని, ఏం సర్దుకుని, మరి చాలామంది ఇప్పుడు రాత్రులు మనం చూస్తుండగా మరి సన్నిధిలో ఇంచుమించు ఒక 100-150 మంది బ్యాగులు సర్దుకుని మరి వాళ్ళు ఇల్లు విడిచిపెట్టేసి దివారాత్రులు మరి చర్చిలో ఉండేలాగా ప్రార్థనలో పాలు పంచుకునే విధంగా చాలామంది వచ్చేసి ఇక్కడ ఉంటున్నారండి ఇప్పుడు. మరి అలా ఉంటే సరిపోద్దా? ఏముండాలి? దేవుడు చెప్తున్నాడు, పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారంటే హృదయాన్ని నాకు చాలా దూరంగా పెడుతున్నారు. అంటే బాడీ ప్రజెంట్ అండి, మైండ్ ఆబ్సెంట్. బాడీ ఉంటుంది దేవుడి గుళ్ళో, కానీ మన మనసంతా కూడా ధనం మీద వెళ్ళిపోతుంది, మన మనసంతా కూడా లోక సంబంధమైన వాటి మీదకి, అనేక మంది మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి మన మనసును మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే కాపాడుకునేవారిగా ఉండాలి. అందుకనే పరమగీతముల్లో మరి సొలొమోను గారు మాట చెప్పారు, చూద్దామండి ఒకసారి. 2వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదవండి. పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్తున్నాడు. ఎవరండి? సొలొమోను మహారాజు గారు చెప్తున్నారు, అయ్యా మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, పట్టుకోండి నక్కలనే. ఏమి నక్కలనే? వేషధారనే నక్కనే. దేవుడు చెప్తున్నాడు, దేవుళ్ళో నువ్వు ఎదగాలి, దేవుళ్ళో నువ్వు ఆశీర్వదించబడాలి, దేవుళ్ళో నువ్వు దీవించబడాలి అంటే మనం దేవునితో అంటగట్టబడిన వారిగా ఉండాలి. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం కానీ లేదా 5వ వచనం కానీ మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు, నీవు నాలో అంటగట్టబడి లేకుండా నువ్వెంత ప్రయత్నం చేసినా నువ్వు ఫలించలే, వెండిపోతావు. కాబట్టి దేవుళ్ళో మనం ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, మనలో ఉన్న అనేకమైన అడవి ఒలేవు కొమ్మల్ని కట్ చేసేసి మనం దేవుళ్ళో అంటగట్టబడ్డ వారిగా ఉండాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, వెతికి పట్టుకోండి. మనం పోతకొచ్చాం, మనం ఆశీర్వదించబడుతున్నాం, దేవుడి దగ్గర మనం వెతికేటప్పుడు. అందుకని మనం చూస్తూ ఉంటాం, చాలామంది మొదట్లో చాలా భక్తిగా ఉంటారండి, రాను 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 ఏమైపోతారంటే నామకాభక్తులుగా మారిపోతూ ఉంటారు. మనకు అనేకమైన ఆటంకాలు, అనేకమైన ఇబ్బందులు మనకు వస్తూ ఉంటాయి. దేవుడి దగ్గర మనం వెళ్ళాలంటే, దేవుడిని సమీపించాలంటే, దేవుడు వాగ్దానాలు మనం పొందుకోవాలంటే, దేవుడు చెప్తున్న దీవెనలు మనం పొందుకోవాలంటే, దేవునితో మనము సఖ్యతను కలిగి ఉండాలంటే మనకు అనేకమైన ఆటంకాలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు చెప్పాడు ఇజ్రాయేల్ ప్రజలకి, అయ్యా
మీకు ఎరుకోనిస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను. ఎరుకోని మీరు దాటుకుని ఎక్కడికి వెళ్ళాలంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి. ఇలా బయలుదేరారు. దేవుడు చెప్పిన వాగ్దాన భూమికి బయలుదేరగానే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఇలా బయలుదేరి వెళ్తుండగా ఎడారిలో మరి నీటి ఓటలు లేకుండా, ఆహారం లేకుండా అనేకమైన శోధనలు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు మరి ఇజ్రాయేలుకి వస్తూ ఉన్నాయి. అలాగే మనం చూస్తే ఎరుకో ద్వారాలన్నీ కూడా మూసేశారంటండి. మూసేస్తే ఏం చేయటం ప్రారంభించారు? నెలలో స్తుతి చేయుట ప్రారంభించారు. ఎప్పుడైతే ఎరుకో గోడల చుట్టూ వారు దేవుని మందసాన్ని తీసుకుని ప్రదక్షిణ చేసి ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తామో, దేవుణ్ణి ఆరాధిస్తామో ప్రారంభించారో, ఎప్పుడైతే వారి ముందున్న అనేకమైన ఆటంకాలు కూలిపోతూ ఉన్నాయి. కాబట్టి దేవుడికి మనకి మరి ఆటంకం వస్తున్న అనేకమైన ఆటంకాలను మనం జయించాలంటే ఎవరు పాదాలు పట్టుకోవాలండి? సోదరు వచ్చినప్పుడు జంకిపోవాలా? చాలామంది మనం అదే చూస్తూ ఉంటాం. దేవుళ్ళో ఉన్నప్పుడు దేవుడు ఒక మేలు చేస్తుంటే, దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తే, దేవుడు ఒకవేళ మన అమ్మాయికి ఒక మగపిల్లోడిని ఇస్తే, ఒకవేళ దేవుడు మనకు ఆశీర్వదించి ఒక స్థలాన్ని ఇస్తే, దేవుడు మనల్ని ఆశీర్వదించి ఏదైనా చిన్నది మనకిస్తే చాలా సంతోషపడిపోయి మైకులు పెట్టుకుని సాక్ష్యాలు చెప్పేసి, అయ్యి బాబాయ్ దేవుడు మా పక్షాన్ని ఎంత గొప్ప కార్యం చేశాడు, దేవుడు మా పక్షాన్ని అంత గొప్ప కార్యం చేశాడు, యేసు ప్రభు లాంటి గొప్ప దేవుడు ఎవ్వరూ లేరు. అసలు ఇంకా దేవుడి సన్నిధిలోనే ఉండిపోతూ ఉంటామండి. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎర్ర సముద్రం దాటిన తర్వాత మిరియాము వాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ, దేవుడిని ఆరాధిస్తూ, అయ్యా మహాబలుడువు, శక్తిమంతుడువు, ధైర్యవంతుడువు, మాకు శక్తినిచ్చిన దేవుడువు అని స్తుతిస్తూ ఆరాధిస్తూ నడుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే 3 దినాల్లో మరి షూర్ అనే అరణ్యంలో కరువు రావటం ప్రారంభించిందో, ఏం చేయటం ప్రారంభించారండి? ఏం చేయటం ప్రారంభించారు? చాలామందిని మనం విశ్వాసం చూస్తూ ఉంటాం, చాలామందిని మరి దేవుడి దగ్గరికి వస్తున్న వాళ్ళు చూస్తూ ఉంటాం. మరి వారు వేషధారులా? ఎవరండి వారు? వేషధారులా? ఏం చేస్తున్నారు? మంచి జరిగినప్పుడు గొంతులేసేవారుగా ఉన్నారు. ఏదైనా చిన్న శోధన రాగానే దేవుడి మీద తిరుగుబాటు చేసేవారుగా, దేవుణ్ణి విడిచిపెట్టేసేవారుగా, దేవుణ్ణి మాట్లాడేవారుగా, దేవుడు అంటూ ఉంటే మాకు ఎలా జరుగుతుందా అలా జరుగుతుందా అని దేవుడి మీద విమర్శించేవారుగా. కారణం ఏంటండి? భక్తి అక్కడ ఎలా ఉందండి? వాళ్ళకి వేషధారణ. నోటితో మాత్రమే దేవుడిని ఆరాధిస్తున్నారు, నోటితో మాత్రమే దేవుడిని స్తుతిస్తున్నారు, నోటితో మాత్రమే దేవుడిని కనపరుస్తున్నారు, కానీ వారి హృదయంతరంగాల్లోంచి దేవుణ్ణి ఆరాధించగల శక్తి లేదు. అనేకమైన కష్టాల నుంచి విడిపించిన దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా మడిచిపోయి వారు ఏం చేయడం ప్రారంభించారంటే దేవుడి మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. కానీ మోషే దేవుడు ప్రార్థన చేయగా మరి మారాను దేవుడు మధురముగా. కారణం ఏంటంటే మోషే విశ్వాసముతో, నమ్మకముతో హృదయంతరంగాల్లోంచి సంపూర్ణంగా దేవుడి మీద ఆనుకుని. అందుకని ఇవాళ బైబిల్లో మనం చూస్తే యోబుని చూసినప్పుడు అందరికీ కూడా అనిపిస్తుంది యోబు ఆశీర్వాదం చాలా గొప్ప ఆశీర్వాదము. ముందు కొద్దిగా శ్రమ వస్తే వచ్చింది 2 అంతల మేలు. ప్రార్థన చేసుకుంటాం, మనం కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం, నాయన యోబుని ఎత్తినట్లుగా మమ్మల్ని పైకెత్తు నాయన, యోబుని బాగు చేసినట్లుగా మమ్మల్ని బాగు చేయను ఆయన, యోబుకి అనారోగ్యం తగ్గించినట్టుగా మాకు అనారోగ్యం తగ్గించిన ఆయన, యోబుకి శక్తినిచ్చిన విధంగా మాకు శక్తినిచ్చి మాకు 2 అంతల ఆశీర్వాదాన్ని, అయ్యా 100 అంతల మేలు మాకు దయచేయనైనా అని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటాం. కానీ యోబు దేవుడి దగ్గర ఎలా బ్రతికాడు, యోబు దేవుడి దగ్గర ఎలా జీవిస్తూ ఉన్నాడో. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఒక్కరోజునే ఆస్తంతా పోయింది, ఒక్కరోజునే బిడ్డలు పోయారు. కానీ యోబు చెప్తున్నాడు సర్వాన్ని నాకు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, నా దేవుణ్ణి నేను ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉంటాను. ఏం లేదు యోబు దగ్గర, వేషధరణనే ఏం లేదు. దేవుడు చెప్తున్నాడు నక్కలున్నాయి, గుంట నక్కలున్నాయి, పూత పట్టిన మనల్ని పాడు చేస్తాను కాబట్టి గుంట నక్కలు తిరుగుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, వెతికి పట్టుకోండి. పక్కనున్న ఆవిడ చెప్తుంది అయ్యో యోబా నువ్వు నిజంగా దేవుడు నమ్ముకున్నావు, నువ్వు నమ్ముకున్నవాడు దేవుడేనా?
మనం చూస్తూ ఉంటాం, మన చుట్టుపక్కల వాళ్ళు అప్పుడు దాకా బాగానే ఉంటారండి, మనకు చిన్న సమస్య రాగానే వచ్చి అంటారు, దేవుడిని నమ్ముకున్నావు కదా, మీ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది, దేవుడిని నమ్ముకున్నావు కదా, నీ చెరువు ఎందుకు పోయింది, దేవుడిని నమ్ముకున్నావు కదా, మరి మీ ఆయన ఎందుకు చచ్చిపోయాడు, దేవుడిని నమ్ముకున్నావు కదా, మీ బండికి యాక్సిడెంట్ ఎందుకు అయింది అంటుందండి. యోబు భార్య అంటుంది, నువ్వు నమ్ముకున్నది దేవుణ్ణేనా, నీవు ఆరాధిస్తున్న దేవుణ్ణేనా, నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు దేవుడేనా అవుతే నువ్వు ఆయన్ని విడిచిపెట్టి ఆయన అవమానపరిచి మరి నువ్వు వదిలిపెట్టేమన్నప్పుడు యోబు మాట చెప్పాడు, దేవుడి వల్ల ఆశీర్వాదమే కానీ శ్రమ వస్తే మనం అనుభవిస్తాను సరిపోమా, శ్రమలో కూడా మనం ఎక్కడ ఉండాలండి, ఎక్కడ ఉండాలి అంటే యోబు దగ్గర ఏం లేదు వేషధారణ అనే దేవుడు చెప్తున్నాడు, అయ్యో పరిసయ్యులారా, అయ్యో శాస్త్రులారా, మీరు పైన మాత్రం శుభ్రంగా తోమితే సరిపోదు, మరి పళ్ళాలు లోపల కూడా శుభ్రం చేయాలి. ఏం చేస్తున్నారండి వాళ్ళు, పైన మాత్రం పాత్రను అంతటినీ కూడా చాలా బాగా తోముతున్నారంటండి, కానీ వెలుపులంతా కూడా వారు బూజు పట్టిన విధంగా, వెలుపులంతా కూడా వారు పాడైపోయిన విధంగా ఉన్నట్లుగా బైబిల్ తెలియపరుస్తూ ఉంది. కాబట్టి నేటి దినాన క్రైస్తవులు చాలామంది బయటికి చాలా మంచి సాక్ష్యము కలిగిన వారిగా, బయటికి చాలా నీతిమంతులుగా, యథార్థవంతులుగా, చాలా దేవుని దగ్గర తగ్గించుకున్న వారిగా, మరి చాలామంది మరి దేవుడి దగ్గర వేషధరణ కలిగిన వారిగా కనబడుతూ ఉంటారండి. మరి లోపల ఏం చేస్తూ ఉంటారో, అసూయను కలిగి ఉంటారో, ద్వేషాన్ని కలిగి ఉంటారో, పగను కలిగి ఉంటారో, దేవుడి కార్యాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి లోక సంబంధమైన జీవితాన్ని మరి మనస్సులో ఉంచుకుని మరి మనం ఎంతకాలం దేవుడి దగ్గర ఉన్నా. అందుకనే యోబు అంటూ ఉన్నాడు, నేను శ్రమ వస్తే అనుభవిస్తాను, బాధ వస్తే అనుభవిస్తాను. ఇంకా మనం చూస్తే 13వ అధ్యాయంలో చెప్తాడు, ఒకవేళ నేను యథార్థంగా బ్రతుకుతాను, దేవుడి సన్నిధిలో అది మరణమైనా నాకు పర్వాలేదు. ఇంకా యోబు గ్రంథం 33వ అధ్యాయంలో చెప్తున్నాడు, నేను వేషధారినిగా ఉండి పాపాన్ని నేను ఒప్పుకోకపోతే నేను ఒక వేషధారిగా అయిపోతానని చెప్తున్నాడు యోబు. కాబట్టి మనము దేవుడి దగ్గర ఉన్న మనము ఎలా ఉండకూడదండి, ఆశీర్వాదం రావాలంటే ఎలా ఉండకూడదు, ఒక నటులుగా నటించేవారుగా మనం ఉండకూడదు. యాకోబు నటించాడు, ఏం పొందుకున్నాడంటే శాపాన్ని పొందుకున్నాడు. అన్నయ్య సప్పెరాలు ఇద్దరు వచ్చి కూడా మరి ఆ పేతురు ముందు, యోహాను ముందు నటిస్తూ ఉన్నారు, ధనం పట్టుకొచ్చారు, ధనమంతా వాళ్ళ ముందు పోస్తూ చెప్తున్నారు, అయ్యా మేము దేవుడికి కానుకిస్తూ ఉన్నాం. ఏం చూసే దేవుడు అండి, హృదయంతరంగాలను చూసే దేవుడు, వారి మోసాన్ని చూసిన దేవుడు. వారు ఏం చేస్తున్నారంటే పైకి మట్టికి ఎలా కనపడుతున్నారంటే పరిశుద్ధులుగా ఉన్నట్టుగా అనేక మంది ముందు కానుకలు ఇచ్చేవారుగా వాళ్ళు కనపడుతున్నారు, కానీ వారి హృదయం అంతా కూడా మోసంతో నిండిపోయింది. దానివల్ల మరి అననీయ సప్పెరాలు ఏం పొందుకున్నారు, ఏ ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, ఏ దీవెన్ని పొందుకున్నారని మనం చూస్తే వారు అక్కడే చచ్చిపోయారని ఉందండి. అది ఆధ్యాత్మికంగా అవ్వచ్చు, శరీరకంగా అవ్వచ్చు. ఇవాళ చాలామంది క్రైస్తవులు ఏమవుతున్నామంటే దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం కానీ ఆధ్యాత్మికంగా సచ్చిన వారిలాగా, దేవుణ్ణి ఆరాధించలేని వారిగా, దేవుని వైపు మనం చూడలేని వారిగా, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు తిరగకుండా మనం ఏం చేస్తున్నామంటే మరి వేషధారులుగా మరి దేవుణ్ణి విమర్శించేవారుగా మనం ఉంటున్నాం. దానివల్ల మనం ఏం పొందుకుంటామంటే అంతిమంగా మన జీవితంలో ఆశీర్వాదం లేని వారిగా అయిపోతాం. ఇజ్రాయెల్ కొద్దిగా పొందుకున్నారండి. ఎడారిలో నడుస్తుండగా ఆహారం కొమ్మరించబడుతూ ఉంది, తింటా ఉన్నారు. మరి వాళ్ళు ప్రార్థన చేసి మరి పూరేలు పెట్టలు కావాలి, మాంసం కావాలని అడిగారు, దేవుడు మాంసం ఇస్తూ ఉన్నాడు, అనేకమని ఇచ్చారు. కానీ ఏం చూసామంటే మనము ఆ ఇజ్రాయెల్ ఎవరో కూడా ఎక్కడికి చేరలేకపోయారండి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోయారు. కారణం ఏంటంటే వారి హృదయము నిండా మోసకరమైన జీవితాన్ని, దేవుడికి ప్రార్థన చేస్తున్నారంటే కన్నీరు కాలుస్తున్నారంట. సంఖ్యాకాండం 11లోనే ఎక్కడో చూస్తే, మా 5లోనూ కానీ 11లో కానీ చూస్తే మనకు కనపడుతుంది. వారు కన్నీరు కారుస్తున్నారంటే, ప్రార్థన చేస్తున్నారంటే దేవుడి దగ్గర బాధపడతా ఉన్నారంటండి.
దేని కొరకు అంటే లోక సంబంధమైన ఆహారం కొరకు. అయ్యో ఐగుప్తు దేశంలో ఉండగానే మా జీవితాలు బాగున్నాయి, అయ్యో ఐగుప్తు దేశంలో ఉండగానే మా బ్రతుకులు బాగున్నాయి, అయ్యో ఐగుప్తు దేశంలో ఉండగా ఉల్లిగడ్డలు తిన్నాం, చేపలు తిన్నాం, అవన్నీ కూడా రుచిగా ఉన్నాయి, అవి లేవని బాధపడతా ఉన్నారంటండి. ఇలా చాలామంది మనం దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళని బాధపడుతూ ఉంటాం. ఒకప్పుడు మాకు సొంత ఇల్లు ఉండేది, ఒకప్పుడు మాకు ఎకరం పొలం ఉండేది, ఒకప్పుడు మాకు ఒక చిన్న కారు ఉండేది, ఒకప్పుడు మాకు పలానాది ఉండేది, పలానాది ఉండేది, ఎలా దెబ్బతిన్నాం, మళ్ళీ మాకు ఇల్లు. నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేసుకునే విధంగా ఉంటావో, ఎప్పుడైతే దేవుడి దగ్గర నువ్వు సమర్పించుకునే విధంగా ఉంటావో, ఎప్పుడైతే దేవుడి దగ్గర నువ్వు నీతిగా యథార్థంగా యోబులాగా కష్టంలో దేవుని దగ్గర నిలబడే ఆశ నువ్వు కలిగి ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్దిస్తాడు. ఎలా ఆశిస్తాడండి? నీకు గతకాలం ఒక చిన్నిళ్ళు ఉండొచ్చు, నువ్వు వేషధరను విడిచిపెట్టి నీ కష్టంలో నీ ఇబ్బందిలో దేవుడి మీద నమ్మకాన్ని కలిగి నీ శోధనలో యోబులాగా దేవుడికి ప్రార్థన చేసి ఏదైనా దేవుడు నాకు మేలుకే చేస్తాడు, ఏదైనా దేవుడు నాకు ఆశీర్వాద కొరకమే చేస్తాడు, ఏదైనా దేవుడు నా కొరకు దీవెన కొరకే నాకు శోధన పంపిస్తాడని ఎప్పుడైతే నువ్వు నమ్మకంతో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తావో, దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే రెండంతల ఆశీర్వాదంతో దీవిస్తాడు. అలా కాకుండా మనం దేవుడి దగ్గర ఉండి ఇంకెంతసేపు ప్రార్థన చేస్తూ గత కాలానివి అయిపోయినవి జ్ఞాపకం తెచ్చుకుంటూ మేము పలానా లేకపోతే పలానాది మాకు కావాలి, పలానా విధంగా మాకు కావాలని దేవుడి దగ్గర మనం ఎంత ప్రార్థన చేసినా, మన పెదవులతో దేవుడిని ఎంత ఆరాధించినా, మన హృదయము దేవుడు దూరంగా పెట్టినప్పుడు మనకి ఎలాంటి ఆశీర్వాదము రాదు. అందుకనే మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి ఓ మాట చెప్తున్నాడు, చూడండి ఒకసారి. ఎక్కడ 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, తన ప్రియ శిష్యుడైన మరి తిమోతిని కేకేసి చెప్తున్నాడు, తిమోతి పైకి భక్తి గలవారిలా ఉండి భక్తిని ఆశ్రయించిన వారికి ఎలా ఉండాలండి? మనం ఎలా ఉండాలండి? దగ్గరగా ఉండాలా? దేవుడు చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, తిమోతి అలాంటి వారికి నువ్వు ఎలా ఉంటావంటే దూరముగా, విముఖుడుగా దూరముగా ఉండు. ఎందుకంటే వాళ్ళు పాడైపోతాం కాకుండా మనల్ని కూడా వాళ్ళు పాడు చేసేస్తారు. అందుకని మనం నలుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మనం కూడా ఏమైనా వస్తుంది? నలుగురు కూర్చుని ఒకరి కోసం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, వాళ్ళతో పాటు వాళ్ళు మాట్లాడుతుంటారు, అది అలాంటిదా కాదా అని మనల్ని అడుగుతారండి. మనం ఏం అనాలి? ఓనాలా? కాబట్టి దేవుడు చెప్తున్నాడు, భక్తిహీనులకు నువ్వు దూరంగా ఉండు. వారు కనపడతానికి ఎలా కనపడతారంటే పైకి భక్తి పరుల్లా కనపడతారు, కానీ ఏం ఆశ్రయించరంటే భక్తిని, దేవుడు చెప్తున్న భక్తిని ఆశ్రయించే స్థితిలో వారు ఉండరు, దేవుడి మీద నమ్మకాన్ని కలిగి ఉండరు. అందుకనే సౌలు ఏమనుకున్నాడంటండి? సమూయేలు చనిపోయాడంటండి. దేవుడు చెప్పాడు, సోదివారందరినీ కూడా మరి దేశంలోంచి తవ్విరే, సోదివారిని ఎవరిని కూడా లేకుండా చేసే, సోది మన దేశంలో ఉండకూడదని దేవుడు చెప్పాడు. ఎలా వెళ్ళాడంటే నీడు మారువేషం వేసుకుని సోద్దాని దగ్గరికి వెళ్ళి అడిగాడంటండి, నా పరిస్థితి ఏంటని. అది చెప్పిందంటండి, తొందరలో నువ్వు చావబోతున్నావు నాయనా. దేవుడి దగ్గరే ఉన్నాడు, పశ్చాత్తాపడే గుణం లేదు. దేవుడి దగ్గరే ఉన్నాడు, పాపాన్ని అంగీకరించే గుణం లేదు. దేవుడి దగ్గరే ఉన్నాడు, మోసకరమైన జీవితాన్ని, తన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాడు. ఎక్కడ ప్రారంభించబడ్డాడో, ఎలా ప్రారంభించబడ్డాడో, ఏం కాపాడుకుంటున్నాడండి? ప్రజల్లో తన పేరును కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. అందుకని ఈ పరిసయ్యులు శాస్త్రుల కోసం దేవుడు చెప్పినప్పుడు మరి 23 అధ్యాయం అంతా మనం చదువుకుంటే విచిత్రంగా ఉంటుందండి. వాళ్ళ కోసం వారి పేరును కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారంటండి. సౌలు అనుకుంటా ఉన్నాడు, రాజ్యంలో నా పేరు ఎలా నిలబెట్టుకోవాలి. తన హృదయాన్ని దేవుడికి దూరం చేసుకున్నాడు, తన మనస్సును దేవుడికి దూరం చేసుకున్నాడు,
దేవుణ్ణి ఆరాధిస్తాం మానేశాడు. కానీ ప్రతి వారము బలిపీఠం దగ్గరికి వెళ్తున్నాడండి, బలిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ సౌలు యొక్క హృదయము దేవుని దగ్గర లేదు. ఏం ఆశ్రయిస్తున్నాడండి? భక్తి చేస్తున్నాడు కానీ ఏం ఆశ్రయించట్లేదు? భక్తిని. ఇవాళ దేవుడు చెప్పాడు, నేను చూసుకుంటాను, నీ కష్టకాలంలో నన్ను ఆశ్రయించు, నేను నీకు మార్గాలు తెరుస్తాను. దేవుడు చెప్తున్నాడు, నీ బిడ్డలు నేను బాగు చేస్తాను, నీ తాగుబోతు భర్తను నేను మారుస్తాను, నీ ఆర్థిక పరిస్థితులు నేను మారుస్తాను, నేను నిన్ను పోషిస్తాను అని దేవుడు చెప్తే, దేవుడి మాట మీద మనకు నమ్మకం లేకుండా మరి ఎక్కడికి వస్తామండి? చర్చికే వస్తామండి. ఎక్కడికి వస్తాం? ఎక్కడికి వస్తామండి? మన చర్చికే వస్తాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ ఎక్కడికైనా వెళ్తే తేడా వచ్చేస్తుంది. మన చర్చికే వస్తారండి. వచ్చి ఏం చేస్తూ ఉంటారో, ఉసిరో మాదేవ అంట లోపల కూర్చుని ఏం చేస్తూ ఉంటామండి? ఆరాధనకు వస్తూ ఉంటాం. బాడీ అయితే ఎక్కడ ఉంటుందండి? ఉసిరో మాదేవ అంట ఆలోచించుకుంటూ ఉంటాం. అయ్యో అప్పులు ఎప్పుడు తీరుతాయో, నా కొడుకు ఎప్పుడు మారుతాడో, అయ్యో మరి నా భర్త ఎప్పుడు మారుతాడో, ఎప్పుడు నా పరిస్థితులు మారుతాయో, ఎప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకుంటానో. ఉంటామండి, దేవుడి సన్నిధిలో ఉంటాం, దేవుడి దగ్గరికి వస్తాం, దేవుడి భక్తిని ఆశ్రయంతో ఉపవాసం ఉంటాం. అందుకని చెప్పాడు, నీ బట్టలు చింపుకుంటాం కాదు కానీ నీ హృదయాన్ని నువ్వు చింపుకుని ఉపవాసం ఉండాలి. దేవునికి ప్రీతికరమైన ఉపవాసం ఉండాలి, దేవునికి ఇష్టమైన ఉపవాసం నువ్వు ఉండాలి, దేవుడికి నచ్చిన ఉపవాసం నువ్వు ఉండాలి. అలా లేకుండా ఈ లోక సంబంధమైన ఉపవాసం నువ్వు ఉండి ఎంతగా దేవుడికి ప్రార్థన చేసినా నీలో ఉన్న వేషధారణ ఏం చేస్తుందంటే దేవుడికి నిన్ను దూరం చేసేస్తుందండి. అందుకని అన్నాడు, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఇస్తున్నారో, కుజనా ఇస్తున్నారో, మరి ఏమిస్తున్నారో, జీలకర్ర ఇస్తున్నారో, సోంపు ఇస్తున్నారో, అన్నీ ఇస్తున్నారో, కానీ విశ్వాసంలో భాగాన్ని మీరు ఇవ్వట్లే, కనికరములో భాగాన్ని ఇవ్వట్లేదు, నెమ్మది కలిగి జీవించేలా భాగాన్ని ఇవ్వట్లేదు. కానీ మీరు పైకి మట్టికి చాలా బాగా ఉంటా ఉన్నారు, కానీ మీ లోపలంతా కూడా మరి చెడు కొంపు కొడతా ఉందని చెప్తున్నాడు దేవుడు. ఈ రోజుల్లో మన క్రైస్తవులు చాలామంది మరి దేవుడి దగ్గర ఉంటా ఉన్నాం, కానీ దేవుడి మీద నమ్మకం కలిగిన వారిగా, విశ్వాసం కలిగిన వారిగా, మా పక్షాన దేవుడు ఉన్నాడు, మాకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా దేవుడు చూసుకుంటాడనే విశ్వాసం కలిగిన వారిగా మనం ఉండలేదు. కానీ దేవుడి దగ్గర ఉంటా ఉంటాం, మన హృదయం అంతా లోకమంతా తిరుగుతూ ఉంటుంది. ఎవరు ఆశీర్వదించాలి మనల్ని? అందుకని మన పెద్దోళ్ళు అంటారు, దేవుడు ఇవ్వాలి, దరిద్రం తీరాలి. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అన్నప్పుడు మరి ఎక్కడ కీర్తన గ్రంథం 127 అధ్యాయంలో చెప్తున్నాడు, రాత్రికాల సమయంలో నా ప్రియుల యొక్క నివాసాలని, గృహాలని నేను ఆశీర్వదించేవాడిగా ఉంటాను. అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నమ్మకంగా, నీతిగా, యథార్థంగా, విశ్వాసంగా దేవుడి పాదాల దగ్గర నువ్వు నడుస్తూ ఉండగా దేవుడు చెప్తున్నాడు, నీ కుటుంబాలను నేను ఏం చేస్తానంటే హెచ్చింప చేసేవాడిగా ఉంటాను. నీకు తెలియకుండానే నీ జీవితాన్ని బాగు చేస్తాను, నీకు తెలియకుండానే నీ బిడ్డలను బాగు చేస్తాను, నీకు తెలియకుండానే నీ కుటుంబాన్ని నేను ఏం చేస్తానంటే హెచ్చింప చేసేవాడిగా ఉంటాను. కానీ మనం ఏం చేస్తున్నామంటే భక్తి మట్టికి చాలా బాగా చేస్తున్నామండి. ఏం ఆశ్రయించట్లేదు? ఎవరిని ఆశ్రయించట్లేదు? మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉంటాం, అయ్య బాబాయ్ నేను చాలా ఇదండి, మేము పలానా విశ్వాసులమండి, పలానా వారమండి, మాది పలానా చర్చ్ అండి, మా చర్చిలో చాలా నిబంధన అండి, మా చర్చిలో చాలా కరెక్ట్గా ఉండాలండి, మా చర్చిలో ఇలా ఉండాలండి. ఎవరు చెప్పుకుంటారంటే అలాగా? మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి, అక్కడ 3వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిసయ్యులు శాస్త్రులు అంటున్నారంటండి, మేము అబ్రహాము సంతానము. ఈ పరిసయ్యులు శాస్త్రులు అంటున్నారంటండి, అయ్యో మేము అన్నయ్య గారి చర్చిలో సభ్యులము, ప్రధానులము, అన్నీ కూడా చేసేవాళ్ళము, అన్నయ్య గారి ద్వారా మేము అభిషేకించబడ్డ వాళ్ళము, అన్నయ్య గారితో మేము ఏర్పాటు చేయబడ్డ వాళ్ళము. యోధాని ఎవరు అభిషేకించారండి?
దేవాతి దేవుడు యోధాను అభిషేకించాడు. కానీ యోధా యొక్క హృదయము ఎవరి మీద లేదంటే దేవుడి మీద లేదు, కానీ ధనం మీద పెట్టుకున్నాడండి. అందుకని చెప్తున్నాడు, ధనము సమస్త పాపములకు మూలము. అది ఏం చేస్తుందంటే నిన్ను దేవునికి దూరం చేసేస్తుంది. ధనం ఉండటం తప్ప, ధనం ఉండటం తప్పు కాదు, కానీ ధనాకాంక్ష తప్పు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను దీవిస్తే, అబ్రహాం కోసం చెప్పాడు దేవుడు, అన్ని విషయాల్లో అతను వర్ధిల్లుతూ ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అబ్రహాము దేవుడు అన్ని విషయాల్లో వర్ధిల్లింపు చేశాడు, ఆశీర్వదించాడు దేవుడు. ధనాస్తో కొట్టబడలేదండి, మోసకరమైన జీవితాన్ని జీవించలేదు. యోధా దేవుడి దగ్గర ఉంటానే ఉన్నాడు, దేవుడి దగ్గర నడుస్తూనే ఉన్నాడు, దేవుడితో పాటు ఉంటానే ఉన్నాడు, ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు, మరి అపోస్తుల్లో ఒకటిగా ఉంటానే ఉన్నాడు. కానీ తన మనసు, తన ఆలోచన అంతా కూడా ఎక్కడుందండి? ధనము సంచి మీద ఉండిపోయింది, ధనాకాంక్ష మీద ఉండిపోయింది. దేవుడి దగ్గర ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, ఎక్కడ పొలం కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాడు, దేవుడి దగ్గర ఉన్నాడు, మనం ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నాడు, దేవుడి దగ్గర ఉన్నాడు. ఏ విధంగా మనం సంపాదించుకోవాలన్న ఆలోచనని, మోసకరమైన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడే సమస్తాన్ని ఇస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బాగు చేస్తాడన్న జ్ఞానము లేని వాడిగా ఉన్నాడు. అందుకని అతని ధనాకాంక్ష ఏం చేసిందండి? చూడండి ఒకసారి, ఎక్కడ ఉంటుంది? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయమా 9-10 వచనాలు చదవండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, ధనాశని ఏం చేస్తుంటే దుష్కార్యాల్లోకి తీసుకెళ్తుంది, ధనాశని ఏం చేస్తుందంటే పాపంలోకి తీసుకెళ్తుంది, ధనాశని ఏం చేస్తుందంటే వ్యసనాక్రాంతుని చేస్తుంది, ధనాశని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది, పతనము చేస్తుంది. అది నేనేం చేస్తానండి? దుఃఖములోను శోధనలోను ముంచేసేలా ఉంటుందంటండి. కాబట్టి క్రైస్తవుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ, దేవుడు చెప్పాడు ఈ లోక సంబంధమైంది వ్యర్థమైంది, పరలోక రాజ్యం అన్నది ఒకటి ఉంది మనకి, మనం రేపొద్దున్న అక్కడికి వెళ్ళాలంటే మనం ఇక్కడ యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలని దేవుడు ఎన్ని చెప్పినా మన ఆలోచన, మన తలంపి అంచేపు కూడా కొన్ని ఆటల మీద ఉండిపోతూ ఉంటుందండి. కొంతమందికి ధనం మీద ఉండిపోతూ ఉంటుంది. ఒక్కో మనిషికి ఒక్కో కోరిక, ఒక్కో విధానం. చెప్తున్నాడు దేవుడు, ధనాశ సమస్త పాపాలకి మూలం. అది నేను చేస్తుంటే మరి దురాలోచనలోకి నడిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యోధా దేవుడి దగ్గరే ఉన్నాడో, దేవుడితో పాటు నడుస్తున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 మందిలో ఒకడిగా ఉన్న ఈ యోధా పాడైపోతానికి, ఈ యోధా నశించిపోతానికి, ఈ యోధా మరి ఉరి పెట్టబడటానికి, ఈ యోధా జీవితంలో మరి శాపాన్ని చూస్తాం గల కారణం ఏంటంటే ఈ యోధా ధనాకాంక్షతో కొట్టబడతా ఉన్నాడు. ఇవాళ చాలామంది మనం దేవుడి దగ్గరికి వచ్చి అదే ప్రార్థన అండి, పొద్దునుండి సాయంకాలం దాకా. ఏం ప్రార్థన? అదే ప్రార్థన. అయ్యా ఇల్లు కట్టుకోవాలయ్యా, అయ్యా పెళ్లి చేయాలయ్యా. ఎస్తేరు పెళ్ళి ఎవరు చేశారండి? ఎస్తేరు పెళ్ళి, ఎస్తేరుకి ఏమన్నా కట్నం ఇచ్చారా? ఎస్తేరు వాళ్ళ నాన్న ఏమన్నా చాలా గొప్పోడా? ఎస్తేరు ఏమన్నా మరి ఏమన్నా పెద్ద కుటుంబంలో పుట్టేసి ఎస్తేరు ఏమన్నా మరి చాలా ఇది కలిగి ఉందా అంటే ఎస్తేరు తల్లిదండ్రులు పోగొట్టుకున్న దానిగా ఉంది. కానీ ఎస్తేరు దేవుని మీద నమ్మకం కలిగిన దానిగా. వేషధరం లేదండి ఎస్తేరు దగ్గర. పైకి మాత్రమే భక్తిని ఆశ్రయించే విధంగా, పైకి మాత్రమే భక్తి చూపించే విధంగా, భక్తిని ఆశ్రయించలేని స్థితిలో లేదండి. అందుకని చెప్పాడంట అక్కడ ఉన్నవాళ్ళు ఎవరండి, ఆ నపుంసకులు చెప్పారంటండి, రాజుగారు మిమ్మల్ని ఈ వేసుకోమన్నారు, అవి వేసుకోమన్నారు, ఈ క్రీములు రాసుకోమన్నారు, ఆ క్రీములు రాసుకోమన్నారు, మిమ్మల్ని మరి ఇలా స్నానం చేయమన్నారు, అలా స్నానం చేయమన్నారు, మీకు చాలా శ్రేష్టమైన ఆహారం పెట్టమన్నారని చెప్పారంటండి. ఎస్తేరు ఉందంటండి, నాకు తగు మాత్రము ఆహారం ఇవ్వండి, ఈ అలంకరణ అంతా నాకు వద్దు, ఈ క్రీములు పేస్టులు ఇవన్నీ కూడా నాకు వద్దు, ఏం కావాలి? నాకు తగు మాత్రం అలంకరణ ఇవ్వండి. నేను ఎవరు పెట్టినంటే దేవుడు పెట్టినే,
దేవుడి మీద ఆధారపడ్డదాన్ని దేవుడికి ప్రార్థన చేసుకుని, దేవుడి ముందు ప్రార్థన చేసుకుని వెళ్ళి రాజు ముందు నిలబడినప్పుడు మరి అక్కడ అలంకరణ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే నగలున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ధనం ఉన్నవారు చాలామంది ఉన్నారు. మరి అక్కడ చాలామంది స్త్రీలు నిలబడగా ఎస్తేరు మీద మరి రాజుకు దయగలుగుతానికి ఎస్తేరు రాణిలాగా మారతాను గల కారణము ఎస్తేరు భక్తిని ఆశ్రయించేదానిగా, భక్తి నడిపించేదానిగా కాదండి. మనలో చాలామంది ఉంటామండి. అందుకని చెప్పాడు దేవుడు, ప్రభువా ప్రభు అన్నోడు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి వెళ్ళడం. నా మార్గం ఇరుకైన మార్గము, విశాలమైన మార్గం కాదు నాది. ఈ మార్గంలో నువ్వు నడవాలంటే అనేకమైన ఇబ్బందులు ఉంటాయి, శోధనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, లోక సంబంధమైన అనేకమైన వాటిని విడిచిపెట్టుకుని కత్తిరించుకుని నువ్వు నాలో అంటగట్టబడి నాతో పాటు నడిచేవాడుగా నీవు ఉండాలి. క్రైస్తవ మార్గం అంటే చాలామంది అనుకుంటాం సులువైన మార్గం. క్రైస్తవ మార్గం అంటే దేవుడు చెప్తున్నాడు చాలా ఇరుకైన మార్గం, చాలా కష్టతరమైన మార్గం. లోకమంతా చెప్తుంది పన్నుకు పన్ను, కన్నుకు కన్ను అని. కానీ దేవుడు చెప్తున్నాడు నీ శత్రువులను సైతం క్షమించాలి, శత్రువుల కోసం ప్రార్థన చేసే విధంగా ఉండాలి. నీ శత్రువు ఆపదలో ఉన్నప్పుడు అతనికి సాయం చేసే విధంగా ఉండాలి. నీ మీద వారు ఎన్ని నేరాలు మోపినా నువ్వు కనికర హృదయుడుగానే ఉండాలి, స్వార్థం లేనివాడుగానే ఉండాలి, ఈర్ష్య లేనివాడుగానే ఉండాలి. అలా మనం ఉండకుండా, దేవుడి దగ్గర ఉండకుండా పైకి మట్టికి ఎలా కనబడతా ఉంటామంటే భక్తిని ఆశ్రయించిన వారిగా, భక్తి చేస్తున్న విధంగా మనం చూస్తుంటే అనేక మంది ఆశ్చర్యపోతారు. అంత భక్తి మన దగ్గర కనపడుతుందండి, లోపలేముండదో. అందుకని వారు సందుల దగ్గర వందనాలు చెప్తూ ఉన్నారంటండి, చాలా పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తూ ఉన్నారంటండి. ఎంత పెద్ద ప్రార్థనలు అండి, చాలా పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తూ ఉన్నారంటండి. అందుకే లోకాసువార్త 18వ అధ్యాయంలో దేవుడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎలారా బాబు అన్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడండి. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారంటండి. ఒకడు సమరయుడు ప్రార్థన చేస్తున్నాడంటండి, ఇంకొకడు పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడంట. పరిసేయుడు దేవుడి ముందు నిలబడి చెప్తున్నాడంటండి, అయ్యో నేను చోరుణ్ణి కాదు, నేను అన్యాయస్తుని కాదు, నేను మోసగాడిని కాదు, నేను ఆ సుంకర్లాగా ఇలాంటి వాడిని కాదు, అలాంటి వాడిని కాదు, నేను చాలా గొప్పవాడిని. ఏం ప్రార్థన చేస్తున్నాడండి ఆడు గొప్ప జనాల దగ్గర వాయించమే కాకండి దేవుడి దగ్గర కూడా వాయించున్నాడండి. ఎక్కడ వాయించున్నాడండి? మామూలుగా మనం పబ్లిక్ దొరికినప్పుడు ఎలాగో వాయించుకుంటూ ఉంటాం. మీరు నాకు కనపడ్డారనుకోండి, వెంటనే నేను మొదలెట్టేస్తాను, డప్పు మొదలెట్టేస్తాను. మా వంశం ఎలాగా, మేము ఎంత గొప్ప, మేము ఎంత గొప్ప, అబ్బో మా అమ్మాయి ఎక్కడ చదువుతుంది, మా అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు, అసలు మా అమ్మాయి మార్కులు ఎంత అనుకుంటున్నావు, 80 అడగపోయినా చెప్పేస్తామండి. మా అమ్మాయికి 80% వచ్చేసింది, 90% వచ్చేసింది. ఒకవేళ మనం అడగపోయినా, ఒకవేళ మంచి అల్లుడిని దేవుడు ప్రేమించి ఒకవేళ మనకి ఇచ్చాడు అనుకోండి, మన మా అల్లుడికి మంచి జీతం వస్తుంది అనుకోండి, అలా అడగపోయినా చెప్పేస్తాం, మా అల్లుడు అమెరికాలో ఉంటున్నాడండి. ఎలాగ మనం బయట డప్పు కొట్టుకుంటూ ఉన్నాం. అది కాకుండా ఈ పరిసేయుడు ఏం చేస్తాడంటే దేవుడి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు కూడా చెప్తా ఉన్నాడు, అయ్యో నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, నేను ఎలాంటి వాడిని కాదు, అలాంటి వాడిని కాదు, నేను నీ సన్నిధిలో నిక్కముగా నీతిగా బ్రతుకుతున్నాను. కానీ ఇంకొకడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ ముందు నిలవటానికి కూడా నేను యోగ్యుడును అర్హుడును కానయ్యా, నాకు ఎలాంటి యోగ్యత లేదు, నేను పాపిని, ఈరోజు నా ఈ స్థితి నీ కృపణైనా, ఈరోజు నేను ఇలా బ్రతుకున్నానంటే నీ కృపణైనా, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నీ కృపణైనా, ఈరోజు నా తల్లి పిల్లలు ఒకంత ఆహారం సంతోషంగా తిన్నామంటే అది నీ కృపేనాయన. దేవుడు చల్లగా మనల్ని చూడకపోతే, నీ దగ్గర ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, సంపాదించుకోవచ్చు నువ్వు. బైబిల్లో మనం ఎలీషా గారి దగ్గర గెహజీని మనం చూసినప్పుడు మరి అతను చాలా సంపాదించాడు మోసం చేసి, ఎలీషా గారిని మోసం చేసి మరి నయమాన్ దగ్గరికి వెళ్ళి చాలా ధనాన్ని, మరి చాలా బంగారాన్ని, మంచి మంచి వస్త్రాలని అన్నీ తెచ్చుకున్నాడండి. అన్నీ తెచ్చుకుని లోపలెట్టుకున్నాడండి.
ఎలీషా గారిలో ఉన్న దేవుడు అడుగుతున్నాడు. ఎలీషా గారు లోపల జీవిస్తున్న దేవుడు అడుగుతూ ఉన్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎందాక నీ ప్రయాణము? నేను పిలుస్తుంటే నువ్వు ఎక్కడున్నావు? వాడు నటిస్తూ ఉన్నాడండి. ఎక్కడే ఉన్నానండి అయ్యగారు, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నానండి అయ్యగారు. అయ్యా లోపల కూర్చుని మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, బైబిల్ని నేను చదువుతున్నానండి అయ్యగారు. ఎక్కడే ఉన్నానండి, ఎక్కడికి వెళ్ళలేదండి, మీ దగ్గర నేను ఉన్నానండి. దేవుని విడిచిపెట్టాడు, దేవుడి పాదాలు విడిచిపెట్టాడు. ఎక్కడికి పరిగెడతా ఉన్నాడంటే ధనం వెనకాల పరిగెడతా ఉన్నాడు. ఏమి సంపాదించుకున్నాడో మనం చూస్తున్నప్పుడు ధనంతో పాటు రోగాన్ని ఏం సంపాదించుకున్నాడండి? రోగాన్ని సంపాదించుకున్నాడు. అంతకుముందు శుభ్రంగా తింటున్నాడు, ఆరోగ్యకరంగా ఉన్నాడు, కుటుంబంతో ఉన్నాడు, అందరితో పాటు కలిసి ఉన్నాడు. మరి ఒక గొప్ప దైవ సేవకుడికి మరి పరిచారికుడిగా ఉన్నాడు, శిష్యుడిగా ఉన్నాడు, కాబోయే మరి ప్రవక్తగా అతను ప్రజ్వలించబడుతున్న సమయంలో ఎప్పుడైతే ధనం వెనకాల అతను ప్రయాణం చేసి ధనం కోసము, మరి కీర్తి కోసము, పేరు కోసము పాకులాడటం ప్రారంభించాడో ఏం పోయిందంటే మొట్టమొదటిగా అతనికి ఉన్న ఆరోగ్యం పోయి కుష్ఠవ్యాధి వచ్చిందంటండి. మరి కుష్ఠవ్యాధి వాళ్ళు ఎక్కడుంటారో? ఎక్కడుంటారండి? ఊరికి దూరంగా. ఎవరుండరు వాళ్ళ పక్కన? వాళ్ళ అమ్మ నాన్న ఉండరు, వాళ్ళ పిల్లలు ఉండరు, భార్య ఉండదు, చుట్టాలు ఉండరు, బంధువులు ఉండరు. మరి సినాయి వస్త్రాలు తెచ్చుకున్నాడు కదండి. మరి గెహజీ వెళ్ళి బంగారం తెచ్చుకున్నాడు, వెండి తెచ్చుకున్నాడు. ఒకవేళ గెహజీ చేత్తో ఒక బంగారు నాణ్యాన్ని చేతిని కొట్టుకాడిచ్చి పలానా వస్తువు కావాలంటే కొట్టోడు కూడా ఆడి చేతిలో ఉన్న బంగారు నాణ్యాన్ని ఏం పొందుకున్నాడండి? ఏం పొందుకున్నాడు? ఎప్పుడైతే నువ్వు వేషధారిగా ఉంటావో, దేవుణ్ణి మోసం చేసే విధంగా ఉంటావో, మోసకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావో, నువ్వు అనుకుంటూ ఉంటావు అన్నయ్య గారికి తెలియట్లేదు, లేకపోతే పాస్టర్ గారికి తెలియట్లేదు, వాళ్ళకి తెలియట్లేదు కదా అని చర్చిలో నువ్వు నటిస్తూ ఉంటే ఏం చూస్తాడు దేవుడు? చూడండి ఒకసారి, ఎక్కడ 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు గారు ప్రార్థన చేస్తున్నాడు సౌలు కోసం. నాయనా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు తండ్రి, అయ్యా సమూయేలు నువ్వు ఏర్పాటు చేసుకున్నావయ్యా, ఎత్తైన వాడు, భుజాలు వెడల్పు కలిగిన వాడు, ఇజ్రాయేలు మీద రాజు కలిగిన వాడు, నమ్మకమైన వాడు, గొప్పవాడు అని సమూయేలు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు పైరూపాన్ని మాత్రమే చూస్తావు, నేను అంతరంగాన్ని చూసి ఏం చేశాడంటే దేవుడు గెంటేశాడంటండి. ఎవరిని? గెహజీని ఎవరు గెంటేశారండి? దేవుడు గెంటేశాడు. ఎప్పుడైతే నువ్వు వేషధరమైన జీవితాన్ని దేవుడి దగ్గర నమ్మకంగా కాకుండా, నిరీక్షణకరంగా కాకుండా, నువ్వు ఎప్పుడైతే శాస్త్రులాగా, పరిశీలిలాగా నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వేషధారిగా జీవిస్తావో ఒక రోజున దేవుడు మనల్ని బయటికి గెంటేస్తాడండి. ఏముండొచ్చు మన దగ్గర? గెహజీ దగ్గర ఏముందండి? ఉందా? మీరు అనొచ్చు, ఇప్పుడు మైకట్టుకుని సాక్ష్యం చెప్పచ్చు, మేము 7 వారాలు వచ్చిన తర్వాత మరి మా గేది పెయ్యి దోడనే వేసింది, మేము చర్చికి 7 వారాలు వచ్చిన తర్వాత మా గేది అంతకుముందు 1 లీటర్ పాలు ఇచ్చేది, ఇప్పుడు 2 లీటర్ల పాలు ఇస్తుంది. మేము చర్చికి మరి వచ్చిన తర్వాత మరి దేవుడు మాకు రేక్ షెడ్ ఉండేది, మరి రేక్ షెడ్ తీసేసి స్లాబ్ వేసేసాడు. మేము దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత పలానాది వచ్చేసింది, ఇది వచ్చేసింది, అది వచ్చేసిందని యదవ సాక్ష్యాలు నువ్వు ఎన్ని చెప్పినా వేస్ట్ అండి. రేపొద్దున దేవుడు మనం చూస్తాడు, పరలోక రాజ్యం మనం వెళ్ళాలంటే ఇప్పుడు చర్చిల్లో దూరిపోయినంత తేలిక కాదు. ఈ చర్చిలోంచి ఆ చర్చిలోకి, ఆ చర్చిలోంచి ఈ చర్చిలోకి, ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి దూరిపోయినంత తేలిక పరలోక రాజ్యం వెళ్ళటమో
కాదు. ఈ మతంలోంచి ఆ మతంలోకి, ఆ మతంలోంచి ఈ మతంలోకి వచ్చేసినంత తేలిక పరలోక రాజ్యం వెళ్ళటము కాదు. కాబట్టి పరలోక రాజ్యం మనం వెళ్ళాలి, దేవుడి దగ్గర మనం ఉండాలి, దేవుడు స్తుతించేవారుగా మనం ఉండాలి, ఆరాధించేవారుగా మనం ఉండాలి, దేవుడు ఇస్తున్న మేళ్ళు పొందుకునేవారుగా మనం ఉండాలంటే మన జీవితంలో దేవుడు చెప్తున్నాడు, మరి పోతకొచ్చినప్పుడు గుంట నక్కలని ఎవరు వెతికి పట్టుకోవాలండి? ఎవరు వెతికి పెట్టుకోవాలి? భక్తి అనే అహం మనలోకి వచ్చిందనుకోండి, ఏం చెప్పాలి మన హృదయానికి? దావీదు చెప్తా ఉన్నాడు ఎక్కడ, నా హృదయమా నా అంతరంగమా దేవుడు చేసిన ఉపకారముల్లో నువ్వు దేనిని మర్చిపోకు. నేను ఎలాంటి పాపస్థితిలోంచి, భయంకరమైన స్థితిలోంచి, సమాధిలోంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడో, ఎలా నిన్ను నిలబెట్టాడో ఆ స్థితిని నువ్వు మర్చిపోకు. ఎవరికే? ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారనుకోండి, ఎవరైనా మన చర్చ నుంచి వేరే చర్చకి వెళ్ళిపోయారనుకోండి, నేను చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తానండి? మన చర్చకు వచ్చేటప్పటికి ఏం లేదు, కట్టుకుంటానే చేరలేదు, తింటానే భోజనం లేదు. మన చర్చకు వచ్చిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంది. ఎవరికే? వాక్యాలు చెప్పమంటే మీలాంటి వాళ్ళకి 4 వాక్యాలు నేను కూడా చాలా బాగా చెప్పేస్తానండి. కానీ దావీదు ఎవరికి చెప్పుకుంటున్నాడో, ఎవరికి చెప్తున్నాడు, ఎవరికి బోధిస్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడు మనం చూసినప్పుడు దావీదు చెప్తున్నాడు, నా హృదయమా నా అంతరంగమా యెహోవా చేసిన ఉపకారముల్లో నువ్వు దేన్ని మర్చిపోకు. ఆయన సన్నిధిలో నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకో. నీ హృదయాన్ని పాతాళంలో విడిచిపెట్టకుండా పరలోక రాజ్యం తీసుకెళ్తున్న నీ తండ్రిని నువ్వు ఆరాధించే విధంగా. ఇప్పుడు మనం ఎవరికి బోధించాలి? ఇప్పుడు ఆడ కూర్చున్న వాళ్ళు, వాక్యం వినే వాళ్ళు అందరికీ వెంటనే వాక్యం చెప్తుంటే డౌట్ వచ్చేది, ఈ నడవడికి కరెక్టా రాంగా? ఇప్పుడు నాకు వాక్యం ఇస్తే నేను 4 విమర్శిస్తానండి, నా తర్వాత ఇంకోటికి వాక్యం ఇచ్చాను అనుకోండి, ఆడు నేను చేసే 4 విమర్శిస్తూ ఉంటాడు. ఎవరికి చెప్పుకోవాలి మనం? దేవుడు చెప్తున్నాడు, నీ హృదయమా అంతరంగమా మరి నువ్వు ఎలా ఉన్నావు చూసుకో. గర్వంతో కొట్టబడతా ఉన్నావా చూసుకో. ఒకరోజు నీకేం దొరకదంటే ఆహారం దొరకదు, గర్వంతో కొట్టబడుతున్నావా చూసుకో. ఒకరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు దిగిపోయే విధంగా అయిపోతావు. ఒకరోజు నీ జీవితంలో చిన్నవాడిగా అయిపోతావు, పాడైపోయేవాడిగా అయిపోతావు. చూసుకో. గర్వాంధుల్ని అణిచేవాడిగా దేవుడు ఉన్నాడు. కాబట్టి నీ హృదయాన్ని చెప్పు, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ గర్వం? ఎందుకై వస్తుంది నీకు ఈ గర్వం? కులాన్ని చూసుకుని వస్తుందా? ధనాన్ని చూసుకుని వస్తుందా? చదువుని చూసుకుని వస్తుందా? ఉద్యోగాన్ని చూసుకుని వస్తుందా? దేన్ని చూసుకుని నువ్వు గర్వపడుతున్నావో నీ హృదయానికి చెప్పు. ఒకవేళ నీ హృదయము ధనం వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనుకో, చెప్పు, దాన్ని పట్టుకుని ఆపుదాన్ని. ఓ పిచ్చిదానా, పనికిమాలిదానా, ఈ లోకము వ్యర్థమైనది. రేపొద్దున మనం పరలోక రాజ్యంలో బ్రతకాలి. ధనం వెనకాల వెళ్ళొద్దని నీ హృదయాన్ని ఆపాలి. ఒకవేళ దావీదులాగా స్త్రీల వెనకాల నీ హృదయం వెళ్ళిపోతుండే చెప్పు. వ్యభిచారులకు ఎక్కలేదంటే పరలోక రాజ్యంలో స్థానం లేదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి చెప్పు, నువ్వు నీ హృదయానికి చెప్పు, నీ మోహపు చూపులకు చెప్పు. నీ మనసు ఒకవేళ బ్రాందీ షాప్కి వెళ్ళిపోతుందనుకో చెప్పు. ద్రాక్షారసము కలుపు వాడికి శ్రమ, తాగేవాడికి శ్రమ. ఏమవుతాడండి? వాడు వెక్కిరింతల పాలవుతాడు, వాడు నాశనం అయిపోతాడని దేవుడు చెప్తున్నాడు. చెప్పు నీ హృదయానికి, నీ మనసుకు చెప్పు. నీ మనసు అటు ఇటు వెళ్ళిపోతుంటే చెప్పు. ధనం వైపుకి వెళ్ళిపోతుంటే చెప్పు, అహం వైపుకి వెళ్ళిపోతుంటే చెప్పు. దేవుడు పాదాలు పట్టుకోమని చెప్పు. ఎందుకంటే మన దేవుడు మన మొర ఆలకించే దేవుడు. అందుకని మనం ఉదయకాలం చదువుకున్న ద్వితీయోపదేశకాండము మరి 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే మోషే ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు, అయ్యో ఇజ్రాయేల్ ప్రజలారా, మనలాంటి దేవుడు ఎవరికున్నాడో, మనం మొరపెట్టగా ప్రార్థించగా మన మొర ఆలకించే దేవుడు ఎవరో, వెన్నే సమీపంగా ఉన్న దేవుడు ఎవరో, మాటకి సమాధానం ఇచ్చే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను ఎవరికి చెప్తావంటే నీ పిల్లలకి చెప్పు, నీ కుటుంబానికి చెప్పు. దేవుడిచ్చిన ఆజ్ఞల్ని పాటించమని నీ మనసుకు చెప్పు. దేవుడు చెప్పాడు, 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా దేవుడు చెప్పాడు, దొంగిలింతం పాపం. దొంగిలించాలని మన మనసుకి కలిగినప్పుడు మనం చెప్పాలి. దొంగతనం పాపం అన్న విషయాన్ని మన హృదయాన్ని మనం కంట్రోల్ చేసుకునేలా ఉండాలి. ఇలా చాలామంది మనం ఎలా కనబడతా ఉంటే పైకి మట్టికి భక్తుల్లా కనబడతామండి. కానీ ఏం ఆశ్రయించమంటే
భక్తిని ఆశ్రయించాం. ఇజ్రాయెల్ ప్రజలు మిరియాము వాళ్ళందరూ కూడా అదే చేశారు. అప్పుడు దాకా పాటలు పాడారు, గొంతులేశారు. కానీ 3 రోజులు శోధన రాగానే సనగడం ప్రారంభించారు. చూసుకో, నువ్వు దేవుడికి దగ్గరికి రాకుండా ఏది నిన్ను ఆపుతుందో, దేవుడికి సమీపంగా ఉండకుండా, దేవుడితో నువ్వు నడవకుండా, దేవుడితో నువ్వు జీవించకుండా, దేవుడితో బ్రతికే అవకాశం నీకు లేకుండా ఏది నిన్ను ఆపుతుందో చూసుకో. ఏది నిన్ను దేవుడికి దూరం చేస్తుందో చూసుకో. ఒకవేళ నువ్వు సంపాదించవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు సంపాదించిన నీకు సుఖము. సంపాదించుకున్నాడు, చాలా సంపాదించుకున్నాడండి గెహజీ. ఒక రోజుని చూస్తే కుటుంబం లేదు, ఒక రోజుని చూస్తే ఆస్తి లేదు, ఒక రోజుని చూస్తే తన ఒంట్లో ఆరోగ్యం లేదు. ఏమైపోయాడండి? దూరముగా గంట వేయబడినవాడిగా. అందుకని దేవుడు చెప్తున్నాడు, నేను వారిని గెంటేస్తా ఉన్నాను. భక్తిహీనుడికి ఎక్కడ స్థానం లేదంటే దేవుడి పాదాల దగ్గర స్థానం లేదు. నటించే వారికి ఎక్కడ స్థానం లేదంటే దేవుడు పాదాల దగ్గర స్థానం లేదు. వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఎవరైతే ఆయన హృదయాన్ని మరి దేవుని వైపు తిప్పుకుంటారో. అందుకని రామపత్రికలు అంటాడు, చూడండి ఒకసారి, అక్కడ 12:2 చూడండి ఒకసారి. రామపత్రిక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకాచారములను అంటే ఇప్పుడు నువ్వు రౌండ్లు వేయాలా వద్దా, దానికోసం పెద్ద డిస్కషన్ అవసరం లేదు. నీకు రౌండ్లు వేయాలని పెడితే లేకపోతే మానే. పువ్వులు పెట్టాలా వద్దా, మానే. బొట్టు పెట్టుకోవాలా మానేయాలా, మానే. పట్టీలు ఉంచాలా మానేయాలా, మానే. కానీ వేషధారిగా నువ్వు ఉండకో, వేషధారిగా నటించేదానిగా నువ్వు ఉండకో. చాలామందిని చూస్తూ ఉంటామండి, చర్చికి వచ్చినప్పుడు బొట్టు ఎక్కడికి వెళ్ళిపోద్దండి, మళ్ళీ ఆటో ఎక్కగానే ఎవరి దగ్గర కాదు, ఎవరి దగ్గర దేవుడు ఎక్కడ ఉంటాడండి? సర్వాంతర్యామి అంటారు ఆయన్ని. ఎవరండి అయినా? సర్వాంతర్యామి. నువ్వెక్కడున్నా, నువ్వు అగాధంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, చేప గర్భంలో ఉన్నా, ఒకవేళ నువ్వు బెర్షబా పక్కన ఉన్నా, ఎవరు చూస్తూ ఉంటారండి? దేవుడు చూస్తున్న దేవుడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలన్నది నువ్వు నిర్ణయించుకో. దేవుడు చెప్తున్నాడు, లోక సంబంధమైన లోకాచారాల ప్రకారంగా నువ్వు ఉండక నీ హృదయాన్ని దేవుని వైపుకి తిప్పుకుని సత్యమేదో నువ్వు తెలుసుకుని, ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుడి వైపు తిప్పుకుంటావో అప్పుడు నువ్వేమవుతావు అంటే రూపాంతరం చెందుతావు అంట. అంటే దేవుడికి నువ్వు సమీపంగా ఉండాలి, దేవుడి దగ్గర నువ్వు ఉండాలి, మరి దేవుడి దగ్గర నువ్వు నిలబడాలి, దేవుడికి నీ ప్రార్థన అంగీకారంగా ఉండాలి, నీ ప్రార్థన దేవుడికి వినబడాలి. అంటే ఉపవాసం ఉంటే సరిపోతుందా? ఉపవాసం అంటే దేవుడు చెప్తున్నాడు, మరి ఆహారం నట్లు విడిచిపెట్టి దేవునికి మనం సమీపంగా ఉంటాం. మరి సమీపం లేకుండా ఏమవుతుందండి? ఏం చేస్తున్నాం మనం? దేవుడి దగ్గర ఉన్నాం కానీ హృదయంతరంగాల్లోంచి దేవుడిని ఆరాధించట్లేదు, పెదవులతో మాత్రమే దేవుడిని ఆరాధిస్తున్నాం. ఇక్కడ మనం 24 గంటలు స్తుతి చేస్తామండి. 24 గంటలు స్తుతి చేస్తాం. నేను స్తుతిలో చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాను, ఆ మూల కూర్చుని ఒక్కోసారి ఒక అరగంట బాగానే చేస్తారని హడావిడిగా టింగ్ 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 అని. ఒక అరగంట తర్వాత గడియారం వంక చూస్తూ ఉంటారండి, స్తుతి వంక చూస్తూ ఉంటారు. గడియారం వంక చూస్తూ ఉంటారు, స్తుతి వంక చూస్తూ ఉంటారు. కారణం ఏంటి? నా గంట ఎప్పుడు అయిపోతుందా? ఎందుకు ఆ మాత్రం దానికి చేయవసరంలా. చెయ్యాలా? మళ్ళీ దానికోసం మనం చాలా క్రమశిక్షణగా మరి ఇంటికాడ అంత దూరం నుంచి బయలుదేరిపోయి చాలా వేగంగా మరి ఇక్కడికి వచ్చేసి 12-1 నా స్థుతి ఎట్టి పరిస్థితుల్లో నీ స్థుతిలో ఉండాలని 12-1 అలా స్థుతిలో ఉండి లెగిసెళ్ళి మళ్ళీ మనం ఎలా పడితే అలా ఉంటే ఆ స్థుతి దేవునికి అంగీకారమైంది కాదు. ఏం చేయాలి? హృదయంతరంగాల్లోంచి మరి దేవుడు చేసిన మేలును తలంచుకుంటూ నువ్వేం చేయాలంటే దేవుణ్ణి స్తుతించేవాడిగా, దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉండాలి.
అంతేగాని నా గంట ఎప్పుడైపోతుందా, చర్చికి వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటామండి మనం. కరెక్ట్గా 11:30 పావుతక్కు 12 కానించి జనాలకు తేడా కొట్టేస్తూ ఉంటుంది. మరి కడుపులో ఆకలేసేస్తూ ఉంటుంది, ఏమైపోతూ ఉంటుందో. మా వంక చూడ, గడియారాల వంక చూడ, వాచీల వంక చూడ. మళ్ళీ వస్తాం ఎన్నింటికి వస్తామండి మనం? ఆరాధన 10ంటికి స్టార్ట్ అవుద్ది. మరి ఇంటికాడేదో మనం పెద్దగా దొల్లించేస్తున్నట్టు, మనం కష్టపడిపోతున్నట్టు కలెక్టర్ లాగా ఫీల్ అయిపోయి కరెక్ట్గా 11:15కి అలా లోపలికి ఎంటర్ అవుతామండి. మళ్ళీ 12 చర్చిలో ఉండకూడదండి. ఇంకా మాత్రం దాన్ని మనం చర్చకొచ్చినా రాపోయినా ఒకటేనా అని అడిగితే, ఆ మాత్రం దానికి మనం దేవాలయానికి, ఎందుకంటే మమ్మల్ని బాగు చేస్తుంది తప్పితే కానీ ఇందులో మీకు ఎలాంటి ఉపకారం ఉండదు. వస్తారు పావలో 10 పైసలు వేస్తారు, మేము బాగుపడతాం అంతే. కానీ దానివల్ల నీకు ఎలాంటి ఉపకారమో ఉండదు. నువ్వు దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, దేవుడి దీవెన్ని పొందుకోవాలనుకున్నప్పుడు, నువ్వు దేవుని దేవాలయానికి వచ్చినప్పుడు హృదయంతరంగాల్లోంచి కూడా దేవుడిని స్తుతించేవాడిగా, దేవుడిని ఆరాధించేవాడిగా, దేవుడు నాకు చెప్పాడు ఆరాధనా దినము చాలా పవిత్రమైనది, ఆరాధనా దినము చాలా శ్రేష్టమైనది, నా దేవునికి ఇది ప్రీతికరమైనది అని నువ్వు తలంచి పెందలకాడే లెగిచి నీ సొంత పనులన్నీ కూడా పక్కన పెట్టుకుని దేవుని సొంతం నేను కనపడాలని వేగిరిపడి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అంతేగాని ఎల్లాపోతే ఏదో అయిపోద్దేమో, అన్నయ్య గారు రాలేదని అడుగుతారేమో, ఏముండదండి దీనివల్ల? ఆశీర్వాదం ఉండదు, ఉపకారం ఉండదు. ఎవరు ఉండగలరండి అని దేవుడి సన్నిధిలో? చూడండి, ఇక్కడ కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం కానీ చదవండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఎవడు నా సన్నిధిలో నిలబడగలడు, ఎవడు నా ముందు నిలబడి ప్రార్థన చేయగలడు, ఎవడు యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడు, ఎవడు నా పాదాల దగ్గరికి రాగలిగిన వాడు, ఎవడు మొరని ఆలకిస్తానంటే దేవుడు చెప్తున్నాడు, యథార్థ ప్రవక్తన కలిగిన వారిని, నీతి కలిగిన వారిని, అన్యాయము చేయని వారిని, కొండెములు ఆడని వారిని, అబద్ధములు ఆడిన వారిని, మరి లంచగొండ్లను దేవుడు చెప్తున్నాడు, వారి ధనాన్ని వారు వడ్డీకి ఎవరో, ఒకళ్ళని అవమానపరచరు, ఒకళ్ళని నిందించరు, ఒకళ్ళని బాధ పెట్టరు. ఎవరంటండి? ఎవరో? మనమా? దేవుడు చెప్తున్నాడు, యెహోవా పర్వతము ఎక్కదగిన వాడు ఎవడో. వాళ్ళను చూసుకో ఒక్కసారి. నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, నీ నడవడిక ఎలా ఉంది, నీ ప్రవక్తన ఎలా ఉంది. ఒకవేళ నువ్వు దేవుడి ముందు నటించేవాడిగా ఉన్నావేమో చూసుకో ఒకసారి. దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరికి వచ్చేవాడు ఎలా ఉంటాడంటే యథార్థ ప్రవక్తన కలిగిన వాడిగా ఉంటాడు. ఒకడి మీద నింద మోపడం. మనం తెల్లారులైతే ఏం చేస్తున్నామండి? ఏం చేస్తాం? భార్య మీద భర్త, భర్త మీద భార్య, అత్తగారి మీద కోళ్ళు, కోళ్ళ మీద అత్తగారు, ఈ పక్క ఆవిడ మీద ఆ పక్క ఆవిడ మీద ఏం చేస్తూ ఉంటున్నాం మనం. మరి చర్చిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్త. అక్కడో దన్నం, ఇక్కడో దన్నం, పొరులు దన్నం ఓ దన్నం, హోలీ ల్యాండ్ కాడో దన్నం. కావాలి ఈ దన్నాలన్నీ. దేవుడికి ఏం కావాలి? నీ హృదయం దేవుడికి
కావాలి. అది ఎలా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, నీతిగా ఉండాలి, లంచము పుచ్చుకొనం దానిగా ఉండాలి, ద్రోహము చేయని దానిగా ఉండాలి, ఎవరి మీద కొండాలు ఆడని దానిగా ఉండాలి, తన ధనాన్ని వడ్డీకి ఇవ్వని దానిగా ఉండాలి. ఇవన్నీ మన హృదయంలో ఉంచుకుని ధనాపేక్షతో, ఈర్ష్యతో, ద్వేషముతో ఒకవేళ నువ్వు చర్చిలో మెయిన్ స్తంభం అవ్వచ్చు, ఉపకారము లేదు. ఒకవేళ సంఘ పెద్ద అవ్వచ్చు, లేకపోతే అసిస్టెంట్ పాస్టర్ అవ్వచ్చు, లేకపోతే పాస్టర్వే నువ్వు అవ్వచ్చు. ఇలాంటి గుణాలన్నీ నీలో ఉంచుకుని పరిసయ్యులాగా, శాస్త్రుల్లాగా పైకి మాత్రము పళ్ళాన్ని బట్టి శుభ్రంగా తోముకుని ఒకవేళ దేవుడు ముందు నిలబడితే, అందుకని చెప్తాడు, యెహోవా పర్వతము ఎక్కదగినవాడు ఎవడో. ఇప్పుడు మనం చూసుకోవాలి, మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. దావీదు అంటున్నాడు, ఇంకా నీకు ఆయాసకరమైన విషయాలు నాలో ఏమైనా ఉన్నాయేమో నాయన ఒకసారి తెలియపరచు నాయన. ఇంకా నిన్ను బాధ పెట్టే గుణాలు నాలో ఏమైనా ఉన్నాయేమో తెలియపరచు నాయన. ప్రార్థన చేసుకున్నాడు, అడుగుతున్నాడు దేవుణ్ణి. చూసుకో ఒక్కసారి. వాళ్ళ దేవుడు చెప్తున్నాడు, వేషధారణకు ఉండే గుణాలు చెప్తున్నాడు దేవుడు. వేషధారులు ఏం చేస్తారంటే మరి ప్రార్థన బాగా చేస్తారంటండి, పాటలు బాగా పాడతారంటండి, వాక్యాలు బాగా చెప్తారంటండి, కానీ మరి కార్యాలు ఏవి కూడా చేయరంట. అందుకని యోబు కష్టంలో చెప్తున్నాడు, నా దేవుడే నాకు సమస్తాన్ని ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, నేను దేవుడి దగ్గరే ఉంటాను. అది మరణమైన జీవమైన దేవుడి దగ్గరే ఉంటాను. శ్రమ నాకు వస్తుందా? శ్రమలో దేవుడు మరి బంగారాన్ని పుటం వేసినట్టుగా నన్ను పుటం వేస్తున్నాడు, నేను సువర్ణంగా మారిపోతాను. శ్రమలో నేను మరింతగా దేవునికి సమీపంగా అయిపోతాను, బంగారం వలె మారిపోతాను నేను. అలాంటి మరి భక్తి నీకుందా? అందుకని అన్నాడు తిమోతితో, రే బాబు తిమోతి, రేపొద్దున సేవలోకి రాబోతున్నావు. ప్రజలు ఉంటే సరిపోద్ది అనుకుంటున్నావేమో, జనం వస్తే సరిపోద్ది అనుకుంటున్నావేమో, లేకపోతే ఇలా వస్తే సరిపోద్ది అనుకుంటున్నావేమో. నువ్వు సేవలోకి రాబోతున్నావు, చూసుకో. భక్తిహీనుల్ని నువ్వు విముఖుడుగా ఉండు, భక్తిహీనులకు నువ్వు దూరంగా ఉండు. ఎందుకంటే వారు ధనాపేక్షతో వాళ్ళు ఏం చేస్తారంటండి, సమస్త దుష్టత్వానికి ప్రయత్నం చేస్తూ ఉంటారంట. దానివల్ల వారు ఏం పొందుకుంటారంటే వారి జీవితంలో శ్రమను పొందుకునేవారుగా ఉంటారు. ఒకవేళ నువ్వు నిజమైన భక్తుడిగా ఉన్నావనుకో, హృదయంతరంగాల్లోంచి, పెదవులతో కాకుండా హృదయంతరంగాల్లోంచి, నీ సంతోషంలోని, నీ బాధలోని, నీ కష్టంలోని, ప్రతి దాంట్లోని మరి దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసుకుని దేవునితో సహవాసం కలిగిన వాడుగా నువ్వు ఉంటే, దేవుడు చెప్తున్నాడు, 2 మేళ్ళతో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, 2 దీవెనతో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో దేనికై ఏర్పాటు చేసుకున్నాడో. ఏదో మానవుని సర్వ జీవరాశుల్ని పుట్టించినట్లుగా దేవుడు పుట్టించలేదు. బైబిల్లో రాయబడి ఉంది, అతని స్వరూపములో ఎలా తయారు చేయడండి, ఆయనలాగా మనల్ని తయారు చేయడంట. ఉదయకాలం మనం ఆ కీర్తనలు చదువుకున్న 8వ కీర్తనలో దావీదు చెప్తున్నాడు, అయ్యా నీకంటే కొద్దిగా మాత్రం తక్కువగా మమ్మల్ని తయారు చేసావయ్యా. నువ్వేం చేసావంటే మాకు కిరీటాన్ని అలంకరింపచేసావు. మానవుని తలుచుకోవడానికి వాడు ఏ పాటి వాడయ్యా, కానీ దేవుడు మనతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు, దేవుడు మనతో మరి కలిసి ఉంటానికి కోరుకుంటున్నాడు, దేవుడు మనల్ని దీవించాలని. అందుకని కీర్తనల గ్రంథము ఆదికాండం 1వ అధ్యాయము మరి 27-28 వచనాలు దేవుడు చెప్తాడు, నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించబడాలి, భూమిని నిండించాలి, ఎప్పుడు కూడా నువ్వు దీవెనకరంగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి దీవెన మనం పొందుకోవాలి, అలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవునితో సఖ్యత మనకు కావాలి. ఆదాము అవ్వ దేవునితో ఉన్నంత కాలము సర్వ జీవరాశులు వారికి లోబడతా ఉన్నాయి, పంట లోబడతా ఉంది, భూమిలో పడతా ఉంది. దేవుడు ప్రతిరోజు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పాపం చేసి దేవుడికి దూరం అవుతూ ప్రారంభించారో అప్పుడు కూడా యెహోవాకు ప్రార్థన చేస్తున్నారండి. వాళ్ళు దేంతో ప్రార్థన చేస్తున్నారండి? పెదవులతో ప్రార్థన చేస్తున్నారు. దానివల్ల వారికి ఏమొచ్చిందని చూస్తే, ఎంత కష్టపడినా అప్పుడు దాకా ఏదోన్న తోటలో ఆశీర్వాదకరంగా ఉన్నారు, దీవెనకరంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం ప్రారంభించారో వారి జీవితంలో శోధనని, మరి హింసని, లేదా భయంకరమైన కరువుని చూడటం ప్రారంభించారు. అందుకని దేవుడు చెప్తున్నాడు, యెహోవా పర్వతము ఎక్కదగిన వాడు ఎవడో.
ఇవాళ చూడు, నువ్వు ఒకవేళ దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంటే నీలో యథార్థత లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్దండి? నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్దావు. నీలో సత్యం లేకపోతే నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. నువ్వు కొండెములు ఆడేవాడిగా ఉంటే నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. నీవు దొంగలా ఉంటే నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. ఒకవేళ నువ్వు మోసకరమైన జీవితాన్ని జీవిస్తే నీ ప్రార్థన వెళ్దో. ఒకవేళ ఉపవాసం ఉండొచ్చు, నానా కష్టాలు పడవచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, యెహోవా పర్వతము ఎక్కదగిన వాడు ఎవడంటే యథార్థవంతుడు ఆయన పర్వతాన్ని ఎక్కదగిన వాడు. కాబట్టి నువ్వు చూసుకో, వేషధారిగా ఉన్నావా? బాప్తిజం తీసుకున్నాం కాబట్టి రొట్టె తీసుకున్నాను సన్నిధికి వెళ్ళాలన్నట్టున్నావా? లేకపోతే దావీదులాగా కృతజ్ఞతతో, అయ్యా నువ్వు చేసిన ఉపకారంలో నేను ఏది మర్చిపోను తండ్రి, అయ్యా నీ సన్నిధిలో నేను ఉంటానని దేవుడి సన్నిధిలోకి రాగలుగుతున్నావా? దేవునికి ప్రీతికరమైన ఉపవాసము, దేవునికి ప్రీతికరమైన ఆరాధన నువ్వు చేయగలుగుతున్నావా? అలా లేని పక్షములో ఇజ్రాయిల్ లాగా ఈలోక సంబంధమైన కొద్దిగా చిన్న చిన్న ఆశీర్వాదాలు సంపాదించుకోవచ్చు. అంతిమముగా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? శాస్త్రుల పరిశీలి ఏం మూసేస్తున్నారండి? చూడమ్మా, మత్తయి సువార్త 23వ అధ్యాయం, అదే అధ్యాయం 13వ వచనం కాంచి. అమ్మా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా చెప్తున్నాడు. అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా, ఎక్కడికి వెళ్ళరండి వాళ్ళు? పరలోక రాజ్యం వెళ్ళకుండా ద్వారాలు మూసేస్తున్నారంటండి. వాళ్ళు వెళ్ళరంటండి. ఎవరిని వెళ్ళినవరు? కుటుంబస్తులను కూడా చూసుకో. నీ నడక ఎలా ఉందో, నీ ప్రవక్తన ఎలా ఉందో, నీ విధానం ఎలా ఉందో, దేవుడి దగ్గర నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నీతిమంతుడిగా ఉన్నావో, యథార్థవంతుడిగా ఉన్నావో, ఎలా నువ్వు బ్రతుకుతున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించుకో. అలా లేకుండా కేవలం వేషధారణగా ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉంటే, వేషధారణగా బ్రతికిన మరి గ్యాజీ ఏమైపోయాడో మనకు కనపడతా ఉంది. వేషధారిగా బ్రతికిన యోధా ఏమైపోయాడో మనకు కనపడతా ఉంది. కాబట్టి కొద్ది కాలం ధనం సంపాదించుకోవచ్చు, కొద్ది కాలము మరి యోధాకి దేవుడి దగ్గర మంచి స్థానం ఉంది, ధనం సంచులు చూసే స్థానం ఉంది, అందులోంచి ధనం తీసుకునే అవకాశం ఉంది. మరి శిష్యులందరిలో కూడా డబ్బును సంపాదించుకున్న వాడిగా యోధా కనపడతా ఉన్నాడు. కానీ ఒక రోజున యోధా పొట్ట పగిలి చచ్చిపోయాడు. కారణం ఏంటంటే వాడు నటిస్తూ ఉన్నాడు, వాడు మోసం చేస్తూ ఉన్నాడు. ఆఖరికి ఎవరు నమ్మేసుకున్నాడంటే నమ్ముకున్న దేవుడిని కూడా అమ్మేసుకుని ఒకరోజు మరి అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించిన వాడిగా అయిపోయాడు. కాబట్టి ఒకవేళ నువ్వు వేషధారిగా ఉంటే చూసుకో. ఒకసారి కష్టం వచ్చినప్పుడు దేవుడి మీద తిరగబడతా ఉంటే చూసుకో. కష్టం వచ్చినప్పుడు దేవుడి పాదాల దగ్గరికి రాకుండా దేవుడి మీద తిరుగుబాటు చేసే దానిలాగా ఒకవేళ నువ్వు ఉంటే చూసుకో ఒకసారి. మరి దేవుడి దగ్గర నువ్వు నిలబడాలి, నీ ప్రార్థన అంగీకరించబడాలంటే దేవుడు చెప్తున్నాడు యథార్థ ప్రవక్తన కావాలని. ఒకవేళ అది లేకపోతే ఈ ఉపవాస ప్రార్థనలో ఏం చేసుకోవాలి? దేవుని ఏం అడగాలి? ఇప్పుడు ఏం అడగాలండి? ఇంటి కోసం అడగాల, మోటార్ సైకిల్ కోసం అడగాల, పిల్లల కోసం అడగాల, దేనికోసం అడగాలి? అయ్యా నీ పర్వతంలో నిలవబడగల శక్తిని మాకు దయచేయనైనా, యథార్థ ప్రవక్తను మాకు దయచేయి, నమ్మకమైన జీవితాన్ని మాకు దయచేయి, మాలో ఉన్న మోసకరమైన గుణాన్ని తీసివేయి, మాలో కొండెములాడే గుణాన్ని తీసివేయి, మాలో అబద్ధములు చెప్పే గుణాన్ని తీసివేయి, మాలో దొంగిలించాలనే స్వభావాన్ని తీసివేనైనా. నీ సన్నిధిలో యథార్థంగా నమ్మకంగా నీతిగా బ్రతికే జీవితాన్ని మాకిమ్మని మనం దేవుణ్ణి అడుగుతూ ఉండగా దేవుడు అలాంటి జీవితాన్ని, అలాంటి కృపని, అలాంటి ప్రసన్నతని ఉపవాసాలు దేవుడు మనమే కుమరింప చేసి దీవించి ఆశీర్వదించునుగాక. మన ద్రాక్ష తోటలు పూయిచుండగా పాడు చేసే నక్కలను పట్టుకోండి, గుంట నక్కల్ని వెతికి పట్టుకోండి. మీ హృదయాన్ని దేవుడికి దూరం చేస్తున్నా మరి దేవుడికి వ్యతిరేకమైన గుణాలని వెతికి పట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. మరి ఆ దేవుడు చెప్తా ఉన్నాడు మనకి, మీరు పెదవులతో ఆరాధించే వారిగా ఉంటే కాదు, కానీ
ఈ లోక సంబంధమైన ఆచారాలతో మీరు ఆరాధించేవారుగా ఉంటే కాదు, కానీ హృదయాంతరంగాల్లోంచి మీరు నన్ను ఆరాధించాలి. చాలా మంది ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉంటా ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. మరి నీ హృదయము దేవుడికి దగ్గరగా ఉందా? నీ హృదయము దేవుడికి సమీపంగా ఉందా? నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? లేక ఈ లోక సంబంధమైన ఆచారమైన భక్తితో, అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, వారి భక్తిని చేస్తున్నారు కానీ భక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఉన్నారని చెప్తున్నాడు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండే దేవుడు అసాధ్యమని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఒకవేళ నువ్వు దేవుడి దగ్గర ఉంటూ భక్తి లేని విధంగా ఒకవేళ జీవిస్తున్నావేమో, భక్తిని ఆశ్రయించలేకుండా నువ్వు జీవిస్తున్నావేమో, ఇవాళ దేవుడిని అడుగు. దేవుడు చెప్తున్నాడు, యెహోవా పర్వతం ఎక్కదగిన వాడు ఎవడు? యథార్థవంతుడు, నీతిమంతుడు, లంచము పుచ్చుకొనని వాడు, కొండెములు ఆడని వాడు, మోసము చెయ్యని వాడు, దుర్మార్గతలో నడవని వాడు. కాబట్టి ఒకసారి నీ హృదయాన్ని పరిశోధన చేసుకో. శాస్త్రులాగా పరిసయ్యులాగా వేషధరణ కలిగి పైన మాత్రమే నువ్వు పవిత్రంగా ఉంటూ సున్నము కొట్టిన సమాధిలాగా నీ హృదయంలో చెడు వాసన కలిగిన వాడిగా, చెడు వాసన కలిగిన దానికి ఒకవేళ నువ్వు ఉంటే యాల దేవుడిని అడుగు, అయ్యా నాలో ఉన్న అపవిత్రతను తీసివే తండ్రి, అయ్యా నాలో ఉన్న ధనాకాంక్ష తీసివేనాయన, నాలో ఉన్న అపరిశుద్ధమైన ఆలోచనలు తీసివే తండ్రి. అయ్యా పెదవులతో కాదు గాని తండ్రి, హృదయంతరంగాల్లోంచి నిన్ను ఆరాధించగల శక్తిని, అట్టి ఆత్మాభిషేకాన్ని, అట్టి కృపని నా మీద కుమ్మరించమని దేవుడిని అడగండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ హృదయం అనే తలుపు దగ్గర నేనున్నాను. వాక్యం అనే ఖడ్గంతో నీ హృదయం అనే తలుపు నేను తడతా ఉన్నాను. నువ్వు తలుపు తెరుస్తావా, నేను లోపలికి వస్తానని దేవుడు చెప్తున్నాడు. చూసుకో మరి నీ హృదయం అనే తలుపు నువ్వు మోస్తా ఉన్నావా, తెరుస్తా ఉన్నావా, వాక్యాన్ని అంగీకరిస్తా ఉన్నావా, దేవుడి మాటల్ని అంగీకరించగలుగుతున్నావా నువ్వు? లేక నీ హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉన్నావేమో. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడిని అడుగు, అయ్యా యథార్థ హృదయాన్ని నాకు తెలిసాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడిని అడుగు, శంకర వలె ప్రార్థన చేయగల శక్తిని నాకు దయచేయను ఆయన. నా పాపాలు అంగీకరించగల శక్తిని నాకు దయచేయను. ఒక చూసుకో, యాకోబులాగా మోసకరమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో, యాకోబులాగా వేషధరణ పైకి భక్తిలాగా వేషధరణ కలిగిన దానిగా వేషధరణ కలిగిన వాడుగానే ఉన్నావేమో. అడుగు ఇయ్యాల అబ్బోక్రేవులో ప్రార్థన చేస్తున్నట్లుగా, అయ్యా నాలో ఉన్న వేషధరణ తీసివేయ, హృదయంతరంగాల్లోంచి నిన్ను ఆరాధించగలిగిన శక్తిని, హృదయంతరంగాల్లోంచి నిన్ను కొనియాడగల శక్తిని. దావీదు చెప్తున్నాడు, నా హృదయమా, నా అంతరంగమా, యెహోవా చేసిన ఉపకారంలో నువ్వు దేన్ని మర్చిపో. చెప్పు, నీ హృదయానికి చెప్పు. గర్వంతో కొట్టబడుతుందా నీ హృదయానికి చెప్పు, అయ్యా నాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి. అహంతో కొట్టబడుతున్నావా, చెప్పు నీ హృదయానికి. అహంకారులు అణిచివేయబడతారని చెప్పు. ధనాకాంక్షతో కొట్టబడుతున్నావా, యోధాన్ని జ్ఞాపకం చేసుకో, కయీనుని జ్ఞాపకం చేసుకో, గెహజీని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీ దగ్గర ఉండొచ్చు కానీ దానివల్ల నీకు దేవుడు చెప్తాడు ఎలాంటి మేలు రాదు. కాబట్టి దేవుడిని అడుగు, అయ్యా నాలో ఉన్న వ్యాఖ్యతను తీసి, అయ్యా నా హృదయాన్ని నీకు సమీపంగా ఉంచగలిగిన శక్తిని, నీతో పెనవేసుకునే శక్తిని,
నీలో అంటగట్టబడగల శక్తిని తండ్రి అయ్యా నాలో ఉన్న తండ్రి అడవి ఒలివ కొమ్మలు దొరికిపోయినా నాలో ఉన్న ఎండిన స్థితిని తీసివేతండి నాలో నీ జీవాత్మ నింపు నాయన సమరయ స్త్రీ ఏ విధంగా పాపాన్ని విడిచిపెట్టిందో నాయన సమరయ స్త్రీ ఏ విధంగా తండ్రి తన పాపరోధ జీవితాన్ని నీ మాటలు విని విడిచిపెట్టిందో ప్రభా నీ కొమ్మ అట్టి విధంగా ఇవ్వాలనైనా నాలో ఉన్న వేషధారుని విడిచిపెట్టాలి నాలో ఉన్ననైనా పెదవులతో మాత్రమే నేను ఆరాధించే గుణాన్ని తీసివేస్తాను హృదయంత రంగాల్లోంచి నేను ఆరాధించే మనస్సు నాకు ఇవ్వనడు దేవుడు అయ్యా మరి అంతమంది పిల్లలు అవుతేనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో స్వామిని కొంత నీ స్వరము విని తండ్రి నువ్వు చెప్తున్నావు ఇదిగో నా గొర్రెలు నా స్వరము వింటాయని చెప్తున్నావు ప్రభా నీ మాట విని ప్రభా నీ కొంత ఎవరైతే హృదయం అనే తలుపు తెలుస్తూ ఉన్నారు ప్రభా వారిలో మీరు ప్రవేశించండి స్వామి అయా నేటి నుంచినైనా నీకు ప్రియులుగా ఉన్నట్లుగా ప్రభా నేటి నుంచి నేను అబ్రహాములాగా నీకు స్నేహితులుగా ఉన్నట్లుగా ప్రభా నేటి నుంచి దేవాని నిన్ను ఆరాధించి కొనియాడి వారికి నీ పెట్టున్నట్లుగా ప్రభా ఏ లోక సంబంధమైన మాల్యాన్ని వారు అంటించుకోకుండా ప్రభా లోక సంబంధమైన మోసకరమైన భక్తిని విడిచిపెట్టాను హృదయంతరంగాల్లోంచి దేవాడి నీ పెట్టి నిన్ను స్తుతించేవారిగా నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి అలనాడు ఎరుకోకోలనైనా ఏ విధంగా కూలిపోతా ఉన్నాయో ప్రభా అలా వారికి నీకు మధ్యలో ఉన్న తండ్రి పాపాల వాళ్ళు కూలిపోతారు వారికి నీకు మధ్యలో ఉన్న ఎడము తీసివేయబడతాను నేటి నుంచి నీలో సఖ్యతను కలిగి ఉన్నట్లుగా ప్రభా నీలో అంటగట్టబడినైనా ఫలించేవారిగా నువ్వు చెప్తున్నావు నా వాక్యాన్ని ఎవరైతే విని శ్రద్ధగా ఉంటారో వారి 30 20 100 భరిస్తారని చెప్తున్నావు ఆకు వాడక ఫలమిచ్చేవారిగా అన్ని కాలాల్లో ఫలించేవారిగా ఫలమించిపోతారు అట్టి విధంగా నేటి నుంచి తండ్రి సీజనల్ క్రైస్తవులుగా కాకుండా తండ్రి అన్ని కాలాల్లో ఫలించేవారిగా ప్రభా నీకు యోబులాగానైనా అది కష్టమైన బాధ అయినా ఇబ్బంది అయినా ఒకవేళ దేవుడు నన్ను అగ్నిలోకి తీసుకెళ్తే నేను సువర్ణంగా మారుతాను దేవుడి కోసం బ్రతికేదానిగా నేను ఉంటాను అపోస్తలుడైన పౌలులాగా అది మరణమైన జీవమైన క్రీస్తుతోనే మేము బ్రతకాలని మనస్సునైనా అట్టి ఆత్మాభిషేకాన్ని దేవానికి ఈ బిడ్డలందరి మీద ప్రతి బిడ్డనినైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఆత్మాభిషేకంతో కుమ్మరప చేసి నేటి నుంచి నీకు ఇష్టలుగా నీకు ప్రియులుగా నీ బిడ్డలుగా బ్రతికే జీవితాన్ని మరి ప్రతి బిడ్డకి నువ్వు ప్రసాదించి దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వెళ్ళొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.